హాయ్ హలో లిజనర్స్. సో ఐపీఎల్ యాక్షన్ మొదలైపోయి అప్పుడే తెలియకుండానే దగ్గర దగ్గర ఒక నెల అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీడే ఎక్సైటింగ్గా మ్యాచెస్ అన్నీ కూడా మరీ అంత క్లోజ్ ఫినిషింగ్గా కాకపోయినా పర్వాలేదు, ఇప్పటి వరకు అయితే ఓవరాల్గా బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ వీక్ మేము ఫస్ట్ రౌండ్ అప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అయి ఉండొచ్చు. అండ్ అలాగే మొన్న మేము చేసిన స్పెషల్ ఎపిసోడ్, ఐ మీన్ రాహుల్ విత్ గౌతమ్ గారు అందరూ వినే ఉంటారు. సో వినకపోతే వినండి, ఎస్ఆర్హెచ్ స్పెషల్ ఎపిసోడ్. సో టుడే విల్ బీ అవర్ సెకండ్ వీక్లీ రౌండ్ అప్. అండ్ ఇప్పుడు మేము అన్ని టీమ్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్గా అసలే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ 2 మ్యాచ్‌లు ఓడిపోయారు. తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఆఫ్ విన్స్. నిన్న కేకేఆర్ పైన విక్టరీతో కలిపి హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ అయింది ఎస్ఆర్‌హెచ్‌కి. అసలు ఈ ఫస్ట్ 2 మ్యాచెస్ అయిన తర్వాతయితే రాహుల్ అదొక రకమైనటువంటి గందరగోళమైన ఫ్రస్ట్రేషన్‌లోకెళ్ళిపోయాడు. అసలు పాపం తను ముంబై టికెట్స్ బుక్ చేసుకొని ఎలాగైనా ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్‌కి వెళ్దాం అని అనుకున్నాడు గానీ, ఆ ఫస్ట్ 2 మ్యాచెస్ పెర్ఫార్మన్స్ తర్వాత హర్ట్ అయ్యాడు. కానీ నిన్న అప్పుడు వరుసగా హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ అయ్యేసరికి చాలా హైలో ఉన్నాడు. అసలు ఈ రాహుల్ హావభావాలు అది అతని మాటల్లోని తెలుసుకుంటేనే బెటర్ నాకు తెలిసి. సో, రాహుల్ మరి ఎస్ఆర్‌హెచ్‌కి బిగ్గెస్ట్ సపోర్టర్ నువ్వు. సో, 3 విన్స్ ఆన్ ద ట్రాట్ అండ్ దట్ టూ కేకేఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ ఇన్ఫార్మ్ టీమ్ పైన గెలిచారు ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు. సో, ఏంటి మరి ఎలా ఉంది నీ రియాక్షన్ ఏంటి? ఎస్ఆర్‌హెచ్ మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ సీజన్? అసలు తగ్గేదే లేదు. అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం టీము అనేది నిన్న క్లియర్‌గా అందరికి అర్థమైపోయింది. ఫస్ట్ అందరేసుకున్న జోకులు, అనలిస్ట్‌లందరూ వీళ్ళసలు ఏ లోకంలో ఉంటున్నారు అది ఇది అని మాట్లాడారు. ఇన్‌ఫాక్ట్ మనం గూడా కొంచెం అండర్ రేట్ చేసాం టీమ్‌ని. మనం ప్లే ఆఫ్స్‌కెళ్తారో లేదో డౌటు. వీళ్ళ టీమ్ కాంబినేషన్ ఎట్లా ఉంటది? ప్లేయింగ్ స్టైల్ ఎట్లుంటది? మనం పోయినసారి ఈ కన్జర్వేటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వల్లనే సన్ రైజర్స్ కుప్పకూలిపోయారు. లాస్ట్ సీజన్ మాట్లాడుకున్నాము. కానీ టామ్ మూడీ మనందరి మాటలు వినకుండా అదే కన్జర్వేటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో నీకు ఒక టర్న్ అరౌండ్ సృష్టిస్తున్నాడు. దానికి మాత్రం నా హ్యాట్స్ ఆఫ్ సలాం నేనైతే. అన్ని టీములు పవర్ ప్లేలో ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి ట్రై చేస్తుంటే మనమేమో రన్నబాల్ ఆడుతున్నాము. కానీ అయినా ఇంత కన్సిస్టెంట్‌గా 3 మ్యాచెస్ గెలవడం ఇప్పుడు అన్ని టీమ్‌లలో చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ 3 గెలిచారు. తర్వాత ఓడిపోయారు. కానీ క్లినికల్‌గా ఎవరు గెలిచారు ఈ మొత్తం టోర్నమెంట్‌లో అంటే మనమే రాజు. ఈ 3 మ్యాచెస్. ఇంత క్లినికల్ పెర్ఫార్మన్స్ ఉన్న 10 టీమ్‌లలో ఎవరు ఆడలేదు. సో, క్రెడిట్ వేర్ డ్యూ. టామ్ మూడీ, సైమన్ హెల్మట్, సైమంగ్ బదాని, ముత్తయ్య మురళీధరన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ డేల్ స్టేన్. సో, అన్ని రకాలుగా నేనైతే సలాం. ఈ మామూలుగానే మనం కట్టకాలే వరకు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్. కానీ చాలా మంది ఆర్గ్యుమెంట్స్ ఉండే. వార్నర్‌ని తీసేసారు, ఎస్ఆర్‌హెచ్ లేదు, ఏం లేదు అది ఇది అని. అందరికీ బల్లగుద్ది జవాబిచ్చాడు టామ్ మూడీ అంటే. సో, ఫస్ట్ జనరల్‌గా మనకి ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మలిక్ స్పీడ్ గురించి మాట్లాడడం గానీ, ఆ లైన్ అండ్ లెంత్ కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ వల్ల కొంచెం కాస్ట్‌లీగా ఫస్ట్ 2 మ్యాచెస్ అండ్ ఫస్ట్ 2 అనే కాదు, ఇప్పటివరకు అన్ని మ్యాచెస్‌లో ఉమ్రాన్ మలిక్ పేస్ అయితే తిరగలేదు. ఇంకా ప్రతి మ్యాచ్‌కి హైయెస్ట్ పేస్ బాల్ వేసిన వ్యక్తికి అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఉమ్రాన్ మలిక్ ఇంకా ఇండైరెక్ట్‌గా చాలా మీమ్స్ నడుస్తున్నాయి. తను ఫస్ట్ 2 మ్యాచ్‌లు అవ్వగానే అందరూ మీమ్స్ రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఉమ్రాన్ మలిక్ ఈ సీజన్ను నాకు తెలిసి దానికి ఒక 1,00,000 అనుకుంటా. సో, 14,00,000 అయితే కన్ఫర్మ్ గ్యారంటీ. ఎందుకంటే తను ఆడే ప్రతి మ్యాచ్‌లో తనే పేసేస్తాడని చెప్పి. ఇప్పుడు తనే హైయెస్ట్ పేసేస్తాడు. ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ ఉన్న మ్యాచ్‌లో ఆడాడు. ప్యాట్ కమిన్స్ ఉన్న మ్యాచ్‌లో ఆడాడు. సో, ఈ వీళ్ళందరితో ఆడిన మ్యాచ్‌ల్లో కూడా మనోడు పేస్ అవార్డ్ కొడుతున్నాడు. ప్లస్ నిన్న అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, నిన్న పేస్‌తో పాటు కీలకమైన వికెట్లు, కీలకమైన స్టేజ్‌లో కీలక వికెట్లు తీశాడు. అండ్ ఆ శ్రేయస్ అయ్యర్‌కేసిన యార్కర్ అయితే నాకు తెలిసి దట్ హాస్ టు బి వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ మూమెంట్స్. ఇప్పుడు మనకి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఒక చిన్న ట్రెడిషన్ ఉంది. సో, అదేంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మామూలుగా మ్యాచ్ ఒక కీలకమైన దశలో ఎవరైతే ఇంపాక్ట్ సృష్టించారో ఎయిదర్ విత్ బ్యాట్, బాల్, ఫీల్డ్, సో, వాళ్ళకే అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠికి వచ్చినట్టుంది. సో, నిన్న మ్యాచ్‌లో అయితే ఉమ్రాన్ మలిక్‌కొచ్చింది. సో, ఉమ్రాన్ మలిక్ తనని నమ్మి ఆక్షన్స్‌కి పంపించకుండా తనని రిటైన్ చేసుకున్న తీరు దగ్గర నుండి ఇప్పటి వరకు నిన్న డేల్ స్టెయిన్ అయితే లిటరల్‌గా శ్రేయస్ అయ్యర్ వికెట్ పడినప్పుడు తను వికెట్ తీసినప్పుడు డేల్ స్టెయిన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో, ఆ రకంగా ముత్తయ్య మురళీధరన్‌తో సెలబ్రేట్ చేసుకోవడం మీరందరూ కూడా చూసే ఉంటారు. సో, ఈ రైజ్ 'పుష్ప ద రైజ్' నువ్వు తగ్గేది లేని డైలాగ్‌తో మొదలుపెట్టావు కాబట్టి, ఉమ్రాన్ మలిక్ ఇప్పుడు రైజ్‌లో ఉన్నాడు కాబట్టి మరి ఏమంటావు? ఉమ్రాన్ మలిక్ పెర్ఫార్మన్సెస్ ఇప్పటి వరకు అండ్ ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్‌లో కేకేఆర్ మ్యాచ్‌లో నిన్న నిన్న ఉమ్రాన్ మలిక్ పెర్ఫార్మన్స్ మ్యాచ్‌లో ఎలా రేట్ అయితే చేస్తావు?
పేస్‌తో పాటు కంట్రోల్ గూడా ఉండే. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే పేస్ ఒక్కటి సరిపోదు, సరిపోదు, సరిపోదు అని. నిన్న జూపెట్టాడు కొద్దిగా కంట్రోల్ ఉండి నువ్వు బౌలింగ్ ప్లాన్స్‌కి ప్రకారం నువ్వేస్తే బాల్ ముట్టుకోవడం కూడా సాధ్యం గాదని. శ్రేయస్ అయ్యర్‌ని ఔట్ జేసిన ఓవర్ మాత్రం నీకు ఫీల్డంతా నీకు షార్ట్ బాల్ కోసం ప్రిపేర్ జేస్తాను. తనతో భరతనాట్యం జేపిచ్చి, కూచిపూడి భరతనాట్యం జేపిచ్చి, త తను షార్ట్ బాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే సప్పమని యార్కర్ ఎయడము. అది డేల్ స్టెయిన్ రియాక్షన్ దానికి. డేల్ స్టెయిన్ అంటున్నాడు ఇప్పుడు నేను బౌలింగ్ ఎయట్లే నేను రిటైర్ అయిపోయా. తన ద్వారా నేను ఇంకా బౌలింగ్ ఎస్తున్నాను, క్రికెట్ ఆడుతున్నాను ఫీల్ అయితున్నా అన్నట్టు మాట్లాడాడు. సో, అంటే అంతకంటే పెద్ద ప్రైజ్ ఏ బౌలర్‌కి ఉండదు నాకు తెలిసి డేల్ స్టెయిన్. అండ్ టీమ్‌లో ఇప్పుడు మామూలుగా భయపడరు. ఎందుకంటే మొన్నటి వరకు కంట్రోల్ లేదా పిచ్చలైట్ అనుకున్నారు. ఇప్పుడు కంట్రోల్ డెవలప్ అయితుంది. మ్యాచ్‌కి బెటర్ అయితున్నాడు. నిన్న 6.8 ఎకానమీ ప్రతి మ్యాచ్ ఆల్‌మోస్ట్ 10 ఇస్తున్నాడు గానీ. సో, ఇది ఇంప్రూవే అయితది గానీ డిప్రూవ్ అయితే అవ్వదు. సో, ఏ యాహ్! పే అవును. పేస్ ఆడడానికి అందరూ రెడీ ఉండాలి ఇగ సన్ రైజర్స్‌తో. అవును. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఉమ్రాన్ మలిక్ నిన్న ఇయన్ బిషప్ ఒక మంచి పాయింట్ మెన్షన్ చేశాడు. నేను టెస్ట్ క్రికెట్ స్టార్ట్ అయ్యి అసలు టెస్ట్ క్రికెట్‌లో ఎలా బౌలింగ్ ఎయాలి? ఏ రకమైనటువంటి లైన్ అండ్ లెన్స్ ఎక్కడ ఎలా అనేది అది నాకు అర్థం కావడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. సో, దయచేసి ఉమ్రాన్ మలిక్‌ని ఎవ్వరు గూడా మీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ గాని ఎవరైనా మరీ క్రిటికల్‌గా చూడొద్దు. తను ఈ ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు ఐపీఎల్‌కి ఇప్పుడిప్పుడే ఎక్స్‌పోజ్ అయ్యాడు. సో, తనకి కరెక్ట్‌గా ఏ స్టేజ్‌లో ఎలాంటి పేస్‌తో ఎవరికి ఎలా వేయాలనే ఒక ఆర్ట్ అనేది తనకు అర్థం కావడానికి టైం పడతది. సో, దయచేసి జడ్జ్ చేయొద్దు. కాకపోతే ముందుకెళ్ళే కొద్దీ తను వేరియేషన్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా లాకీ ఫెర్గ్యూసన్ ఎలా అయితే జాస్ బట్లర్‌ని ఔట్ చేసాడో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో, ఆ విధంగా తనకి ఒక డిసెప్షన్ ఫ్యాక్టర్ అదే బ్యాట్స్‌మెన్ డిసీవ్ చేసే ఫ్యాక్టర్‌లో క్రమంగా తను కొన్ని వేరియేషన్స్ పెంచుకుంటే బావుంటదని చెప్పాడు. సో, ఐయామ్ ప్రెటీ ష్యూర్ డేల్ స్టెయిన్ గాని, ఇంకా సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ కూడా ఉమ్రాన్ మాలిక్ తనని ఇప్పుడైతే ప్రెజెంట్ తనని ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకొనిస్తున్నారు. యూ జస్ట్ గో అండ్ బౌల్ ఫుల్ పేస్ అని. కానీ ముందు ముందు తనకి కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అయిన తర్వాత డెఫినైట్‌లీ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మేనేజ్‌మెంట్ కూడా ఫుల్‌గా బ్యాక్ చేస్తుంది. ఈవెన్ టామ్ మూడీ కూడా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ మీరు తను రన్స్ ఇచ్చిన హిస్టరీ చూసుకుంటే ఈ ఐపీఎల్‌లో దాదాపు చాలా వరకు ఎడ్జెస్ అయ్యి కీపర్ పైగా పోయినియి, ఫీల్డర్‌కి పక్క నుండి పోయినియి. అంటే తన హై పేస్ వల్ల ఎక్కువ శాతం వికెట్ ఎనకాల రన్స్ పోయినాయి గానీ, డౌన్ ద గ్రౌండ్ గానీ, కవర్స్ మీద షాట్స్ ఆడడం ఇవి చాలా అరుదుగా చూసారు. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ అని జెప్పాడు. నిజంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే, మేము కామెంటరీ రాసేటప్పుడు ఒక సెంటెన్స్ వాడతాం అనమాట హై పేస్ ఉన్న వాళ్ళకి. సో, పేస్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ పేస్ ఈస్ యువర్ ఎనిమీ. సో, బేసికల్‌గా ఎక్కువ పేస్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అదే అడ్వాంటేజ్ అవుతది. కొన్నిసార్లు అదే డిసడ్వాంటేజ్ అవుతది. సో, దట్ ఈస్ అబౌట్ ఉమ్రాన్ మాలిక్. సో, స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కాబట్టి మరి రాహుల్ త్రిపాఠి గురించి మీరు దాదాపుగా చాలా శాతం మొన్న ఎపిసోడ్‌లోనే కవర్ చేశారు. సో, ఇంకా ప్రత్యేకంగా నిన్న పెర్ఫార్మన్స్‌లో నిన్ను ఆకట్టుకున్న అంశాలు గాని, నిన్ను ఆకట్టుకున్న ప్లేయర్స్ కానీ ఏదైనా ఉంటే క్లుప్తంగా చెప్పేసేయి రాహుల్. నిన్న చేసేసిన విధానం నిన్నొక్కటే గాదు. లాస్ట్ 3 మ్యాచెస్‌లో ఎంత కూల్‌గా చేస్తున్నామన్న విషయం జూస్తే, డ్రెస్సింగ్ రూమ్ ఎంత సెటిల్డ్‌గా ఉంది, ఎంత క్లియర్‌గా ఉంది, రోల్ క్లారిటీ ఎట్లుందనేది అందరికి అర్థమైతుంది. నీకు కేన్ విలియమ్సన్ డాట్ బాల్ ఆడినా టెన్షన్ లేదు. నీకు త అభిషేక్ శర్మ ఎర్లీగా ఔట్ అయినా టెన్షన్ లేకుండే. త్రిపాఠి వచ్చాడు. పవర్ ప్లేలో 20 రన్‌లు, 30 రన్‌లొచ్చినా ఏం బాధ లేదు. తర్వాత మనం కవర్ జేయొచ్చు. కవర్ జేసుకోవచ్చు. సింగిల్స్ తీసుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ జేయొచ్చు. స్కోర్ బోర్డ్ ఎప్పుడు స్లో అవ్వదనే ధీమా అయితే ఇప్పుడుంది. ఇదివరకు ఎప్పుడు సన్‌రైజర్స్‌కి మిడిల్ ఆర్డర్ లేదనుకునేవాళ్ళం. ఇప్పుడు త్రిపాఠి వల్ల మనకి ఒక గట్టి మిడిల్ ఆర్డర్ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు. అలాంగ్ విత్ మార్కరమ్. నిన్న ఇద్దరు ఆడిన ఇన్నింగ్స్ నేను రీప్లే చూసా. అన్‌ఫార్చునేట్‌లీ నేను మ్యాచ్ లైవ్ చూడలేకపోయాను నేను. బయటుండే మా పెళ్లి అటెండ్ అయితుండే నేను. సో, అప్పుడు ఇంటికొచ్చి నేను ఇవాళ పొద్దున్న చూసా మొత్తం రీప్లే. ఎక్కడా అసలు కేకేఆర్ వాళ్ళకి మ్యాచ్ ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా? ఏమైనా చేయగలరా? ఉమేష్ యాదవ్, ప్యాట్ కమిన్స్ గ్రీన్ పిచ్. దాని మీద కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు అంటే రిస్క్ ఫ్రీ క్రికెట్‌తో నువ్వు 2 ఓవర్స్ టు స్పేర్‌లో సన్‌రైజర్స్ గెలిచారంటే మనకు అర్థమైతుంది. ఎంత క్లారిటీతో ఆడారండి. సో, ఇంతకంటే బెటర్‌గా నాకు తెలిసి ఒక పెర్ఫార్మన్స్ ఉండదు ఒక టీమ్‌కి. నిన్న కేకేఆర్‌తో మన వాళ్ళు ఆడింది. ఈవెన్ దో మనం కేకేఆర్ కంటే వీకర్ సైడ్. మన దగ్గర రసల్‌లు లేరు, నారాయణలు లేరు, ఎవ్వరు లేరు.
మన దగ్గరున్నది ఒక కన్జర్వేటివ్ క్రికెట్ స్ట్రాటజీతో బిల్డ్ చేసిన ఒక టీము. ఒక సూపర్ స్టార్ ప్లేయర్ ఎవరా అంటే టీ20 సూపర్ స్టార్ జీరో. ఎవరున్నారు? మేబీ రైజింగ్ టీ20 సూపర్ స్టార్ వాషింగ్టన్ సుందర్. కానీ తను కూడా లేడే టీంలో ఇంజురీతో. ఎవరున్నారు? ఎవరు లేరు. సో ఒక సూపర్ స్టార్స్ లేని టీము, ఒక కంప్లీట్లీ అటాకింగ్ గా ఆడే సూపర్ స్టార్స్ ఉన్న టీముని అసలు చిత్తుగా కొట్టింది నిన్న. అంటే చిత్తుగా కొట్టడం అంటే కొన్ని మనం చూస్తాం ఇప్పుడు కొన్ని టీములు అవతల టీముని బాగా సిక్స్లు కొట్టేసి ఇది కొట్టేసి అది కొట్టేసి నీకు అరే వీళ్ళు ఇట్లా ఇంత ఇంత వీరత్వంతో ఆడారేంది అనుకుంటాము. కానీ నిన్న సన్ రైజర్స్ అట్లా అట్లా అనిపించకుండానే ఎఫెక్టివ్ గా నీకు నెట్ రన్ రేస్ బూస్ట్ అయ్యేటట్టు నీట్ గా గెలిచారు. సో ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ అయితే ఉండదు అంటే ఒక కన్జర్వేటివ్ టీమ్. యాహ్! నువ్వు కన్జర్వేటివ్ అనే పదం ఎక్కువ వాడకు రాహుల్. ఎందుకంటే నాకు సన్‌రైజర్స్ ఆ రకమైనటువంటి అంటే మన వాళ్ళని అలా లేబుల్ చేసేసారు. కానీ ఐ డోంట్ థింక్ వి ఆర్ టూ కన్జర్వేటివ్ యాస్ ఎ సైడ్. ఎందుకంటే ఇప్పుడు ఎడెన్ మార్కరమ్ నాకు తెలిసి తన ఐపీఎల్ కెరియర్‌లో నిన్న బెస్ట్ నాక్ ఆడాడు. దానికి కారణాలు కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ త్రిపాఠి అయిన తర్వాత డెఫినెట్‌లీ ప్రెషర్ అయితే ఏం లేదు రిక్వైర్డ్ రేట్. కాకపోతే మనం ఇట్లాంటి స్టేజ్‌లోనే ఒక మ్యాచ్‌ని కోల్పోయాం. ఐ థింక్ రెండో మ్యాచ్ అనుకుంటా. 24 బాల్‌లో 40 ఎంతో కొట్టాలి. అలాంటి స్టేజ్‌లో మనం ఓడిపోతాం. సో, కానీ నిన్న ఇప్పుడు వాళ్ళు మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడమే గాకుండా కరెక్ట్‌గా ఏ బౌలర్‌ని ఎలా అటాక్ చేయాలి అనేది గూడా ఆహ్, ఎంత నీట్‌గా ఇప్పుడు మార్క్రమ్ ఒక ఓవర్‌లో ఉమేష్ యాదవ్‌ని వరుసగా 3 ఫోర్లు కొడతాడు. సో, ప్యూర్ క్లాస్ అనమాట. అదేమి ఇంక అసలు బండగా స్లాగ్ చేయాలి. ఎలా అయినా 4, 6 కొట్టి కొంచెం ప్రెషర్ తగ్గించాలని ఏం లేదు. నాకు తెలిసి ఆ 3 ఫోర్లు కొట్టే ముందు దాదాపు 2:30 ఓవర్‌లో, 3 ఓవర్‌లో బౌండరీస్ ఉండవు. డాట్స్ ఉంటాయి. సో, తర్వాత మధ్యలో రాహుల్ త్రిపాఠి ఔట్ అవుతాడు. కొంచెం అంటే ఎక్కడో ఒక చిన్న టెన్షన్ సన్‌రైజర్స్ ఫ్యాన్‌గా అరే! మళ్ళా ఇది గూడా మన వాళ్ళు చేజ్‌నేమైనా అనవసరంగా వాళ్ళకి సమర్పించేస్తారని ఒక రకమైనటువంటి చిన్న భయం. కానీ చూస్తే మార్క్రమ్ ఎప్పుడైతే వరుసగా 3 బౌండరీలు కొట్టాడో ఇంక అక్కడ డిసైడ్ అయిపోయింది మ్యాచు. తర్వాత ప్యాట్ కమిన్స్ చేస్తున్నప్పుడు ప్యాట్ కమిన్స్‌ని అటాక్ చేసి సిక్స్‌లు కొట్టడం అనేది ఆహ్, ఐ మీన్ డెఫినెట్‌లీ ఇప్పుడు మార్కరమ్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ కాబట్టి అంత అలవోకగా పుల్ షాట్స్ ఆడాడు. సో, అండ్ మనం ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన ఆ మార్జిన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ హర్ట్ చేస్తుంది. మనం వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచినా ఇంకా మన నెట్ రన్ రేట్ నెగెటివ్‌లో ఉందంటే మనం అంటే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా చాలా అవకాశాలుంటాయి అది వేరు. బట్ ఆ ఫస్ట్ మ్యాచ్ లాస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఇప్పుడు దాదాపు స మనం మిడ్ సీజన్‌కొచ్చేస్తున్నాం. సో, మిడ్ సీజన్‌కొచ్చినా మనది ఇంకా నెగెటివ్‌లో ఉందంటే ఇట్ షోస్ దట్ ఎప్పుడు కూడా మనం మ్యాచెస్ క్లోజ్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలనేది మన వాళ్ళు తెలుసుకున్నట్టున్నారు. సో, అందుకని ఆ అప్రోచ్ చూడడం కూడా ఇట్స్ రియల్లీ రిఫ్రెషింగ్ యాస్ ఎ సన్‌రైజర్స్ ఫ్యాన్. సో, ఇంక అయిపోయింది నిన్నటి మ్యాచు పూర్తిగా మన వాళ్ళు డామినేట్ చేశారు. బట్ ముందుకెళ్ళే కొద్దీ టీమ్‌లో ఏమైనా చేంజెస్ చేస్తావా? లేదు స్ట్రాటజీస్ పరంగా ఏమైనా చేంజెస్ చేస్తావా? లేదు సేమ్ ఇదే ఫిలాసఫీ మన వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో ఉంటారనే ధీమా నీకైతే ఉందా? యాహ్! ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు టీమ్ డీఎన్ఏ అనే పదం ఊరికే కామెడీ వాడుతా ఉంటాడు నీకు మామూలుగా ఇంటర్వ్యూస్‌లోని ఎక్కడైనా గాని. వి హావ్ టు ప్లే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ సూట్స్ అస్ అని. అండ్ మన ఐడెంటిటీ ఒకటుంటది అని. ఆ ఐడెంటిటీ నుంచి దూరం పోకుండా ఆడాలి. అండ్ అట్లా ఆడారు గాబట్టే లాస్ట్ 3 మ్యాచెస్ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయినాయి. అండ్ అదే ఇప్పుడు నువ్వంటావు కన్జర్వేటివ్ మనం కాదు అని. ఇప్పుడు ఏ టీము పవర్ ప్లేలో అంత స్లోగుంది జెప్పురాజు? ఎవ్వరు లేరు. ఏ టీమ్ నీకు ఇప్పుడు మార్క్రమ్ ఇన్నింగ్సే జూసుకో. నీకు రన్న బాలే ఉండే. నీకు త్రిపాఠి ఔట్ అయిన తర్వాత చెలరేగిపోయాడు గానీ, అప్పటి అక్కడ వరకు నీకు రాహుల్ చాలా త్రిపాఠి అనే తక్కువ ఒక సింహాన్ని బోన్‌లో ఏసి ఆ! ఉంచుతున్నారు. అతన్ని గనక పవర్ ప్లేలో వదిలారనుకో యాహ్! అదే కాదు. నువ్వు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు పవర్ ప్లేలో వదలొచ్చు గదా! అంత ఇంటెంట్ ఉన్న ప్లేయర్‌ని పవర్ ప్లేలో ఎందుకు ఆడించట్లేదని జెప్పి కామెంటేటర్స్ గూడా ఓపెన్‌గా క్వెషన్ ఏసారు టామ్ మూడీకి. ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక డగౌట్ ఇంటర్వ్యూలో. టామ్ మూడీ ఒకటే అన్నాడు. లేదు వి హావ్ అవర్ ఓన్ అప్రోచ్. రాహుల్ త్రిపాఠి వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ ప్లే ప్లేయర్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ అయినా గాని మేము పవర్ ప్లేలో ఓన్లీ వికెట్ కోలుకోవడానికి మాకిష్టం లేదు. కేన్ విలియమ్సనే ఓపెన్ జేస్తాడు. మేము పవర్ ప్లేలో వికెట్స్ పోగొట్టుకోము. రన్స్‌తో మాకు సంబంధం లేదు. తర్వాత మేము క్యాచ్ అప్ జేస్తాం మధ్యలో చూడండి మీకు అని జెప్పి 3 రోజులు 3 ఆటలు సినిమా తీసాడు. సో, అందరం చూసాం చప్పట్లు కొట్టాం. సో, ఇగ ఈ టీమ్ ఇట్లా ఆడితే ప్లే ఆఫ్స్‌కెళ్ళి ఇట్లానే కంటిన్యూ జేస్తే కప్ గూడా కొట్టొచ్చు. ఓకే. రాహుల్ మరైతే చాలా పెద్ద ప్రిడిక్షన్ అది. ఇంకా చాలా సీజన్ మిగిలుంది. సో,
బట్ బట్ అంటే టార్గెట్ సెట్ చేయడం కూడా మరి అది ప్రాక్టీస్ కాలేగా ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో చేజింగే చేసాం. అంటే రాహుల్ ఒకటి ఇప్పుడు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా మనం జాగ్రత్తగా ఆడుతున్నాం అనేది ఒక అప్రోచ్. ఇప్పుడు చేజింగ్ అప్పుడు బానే వర్కౌట్ అవుతుంది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వదు కదా! ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా వరకు చాలా టీమ్స్ ఇప్పుడు 170, 180 అలా పోస్ట్ చేసినప్పుడు సరిపోతుందిలే అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న కూడా కేకేఆర్ వాళ్ళు లాస్ట్‌లో బానే అటాక్ చేసి లాస్ట్‌కి 180 దగ్గర వరకు లాక్కెళ్లారు. సో, మనం గూడా అట్లా ఇప్పుడు మరీ కన్జర్వేటివ్‌గా ఉంటే ఫస్ట్ బ్యాటింగ్‌లో వర్కౌట్ అవుద్దంటావా అది? అది అది ఇంట్రెస్టింగ్ టు సీ. అదే మనం ఇంకా చూడలేదు గదా! మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అప్రోచ్ ఎలా ఉంటుందనేది మనం చూడలేదు. డెఫినెట్‌గా ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు మనం అనుకున్న టోటల్ కంటే ఎప్పుడైనా 4 రన్‌లు 15, 20 రన్‌లు ఎక్స్‌ట్రానే కొట్టదలుచుకోవాలి. సో, అలా ఆడతామా లేదా? సో, అప్పుడేమన్నా వేరేగా ఆడతామా? మేబీ అప్పుడు త్రిపాఠి ఓపెనింగ్‌కొస్తాడా? ఇట్లాంటి మాస్టర్ స్ట్రోక్‌లేమన్నా కనిపిస్తే చూడాలి మరి నువ్వన్నట్టు. కానీ వాట్ ఈస్ వర్కింగ్ నౌ ఈస్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఈవెన్ థో ఇట్ ఈస్ నాట్ ఎక్సైటింగ్, ఇట్ ఈస్ అట్రాక్టివ్. దట్స్ ఎన్ ఎక్సలెంట్ సమ్మేషన్ ఆఫ్ థింగ్స్ రాహుల్. సో, ఇంకా మనం ఎక్కువ ఎస్ఆర్‌హెచ్ గురించి మాట్లాడితే మన వేరే టీమ్స్‌కి వీరాభిమానులు చాలామందున్నారు. మన క్రికెట్ నగర్ ప్రేక్షకుల్లోనే. సో, లెట్స్ మూవ్ ఆన్ టు లెట్స్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్. అన్‌ఫార్చునేట్‌లీ ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఖాతా అయితే తెరవలేదు. వాళ్ళకి ఈరోజు ఒక మ్యాచ్ ఉంది. సో, ఈరోజైనా వాళ్ళు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆడి ఒక విజయం సంపాదించి వాళ్ళు ఖాతా తెరుస్తారని పాపం చాలామంది నాలాంటి ఆశావాహులు చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, ఐ మీన్ ఇప్పటివరకు మనం లాస్ట్ టైమ్ అంటే అప్పుడు ఫస్ట్ 2 మ్యాచ్‌లో డీసీఆర్ఆర్ ఓడిపోవడం మన గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కేకేఆర్‌తో ఓడిపోయారు. అండ్ అలాగే ఆర్‌సీబీతో ఓడిపోయారు. అండ్ అలాగే పంజాబ్ కింగ్స్‌తో కూడా ఓడిపోయారు. అంటే పంజాబ్ కింగ్స్‌తో కొంచెం క్లోజ్‌గా వచ్చారు చేజింగ్‌లో. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి 2 కీ రన్ ఔట్స్ కైరన్ పొలార్డ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు కూడా రన్ ఔట్లు అవ్వడంతో ఇంకా అది కూడా వాళ్ళకి ఫస్ట్ విక్టరీ నుంచి దూరం చేసింది. ఇంకా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అయితే ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అయిపోయింది. ముంబై వాళ్ళు 151 పోస్ట్ చేయగలిగారు. ఆర్‌సీబీ వాళ్ళు సునాయాసంగా చేసేసారు 150, 152. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఆ ముంబై కేకేఆర్ మ్యాచ్‌లో 161 పోస్ట్ చేస్తారు. ప్యాట్ కమిన్స్ వచ్చి నాకు తెలిసి డానియల్ శామ్స్ టీ20 కెరీర్‌ని మర్డర్ చేసేసాడని అనిపించింది నాకైతే ఆ మ్యాచ్ చూసినప్పుడు. సింపుల్‌గా డానియల్ శామ్ రెడ్డి మొత్తం బిగ్ బ్యాష్‌నే ఎత్తి పడేసాడు. బిగ్ బ్యాష్ నుంచి ఏ బౌలర్‌ని ఇప్పుడు ఎవరు తీసుకోరు నాకు తెలిసి. అక్కడైన విధ్వంసం చూసిన తర్వాత పాపం తన సొంత తన చేత్తో తన కంట్రీనే తను అలా అయ్యో! అసలు నిజంగా ఆ మ్యాచ్ చూసావా? లైవ్ చూసావా మ్యాచ్ రాహుల్ నువ్వు? లైవ్ చూసా నా మైండ్ పోయింది. నాకు నిద్రొస్తుండే కొద్దిగా మ్యాచ్ చూస్తున్నప్పుడు. నిద్రంతా గాల్లోకి ఎగిరిపోయిందసలు. తను కొట్టిన హిట్టింగ్ చూసిన తర్వాత. అప్పుడే ఫ్రెష్‌గా దిగాడు పాకిస్తాన్ నుంచి. అమ్మమ్మమ్మ! బౌలింగ్‌లో యాక్చువల్‌గా ఎక్స్‌పెన్సివ్ ఉండే కమిన్స్. కానీ బ్యాటింగ్‌లో మాత్రం కవరప్ చేసాడు. బట్ కమింగ్ టు ముంబై ఇండియన్స్ వాళ్ళు ముందంతా వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే మిడిల్ ఆర్డర్ హార్దిక్, పొలార్డ్, కృణాల్. హార్దిక్ ఇంకా కృణాల్ లేరు. పొలార్డ్ ఏమో ఏమీ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. చాలా పూర్ ఫామ్‌లో ఉన్నాడు. టాప్ ఆర్డర్‌లో నీకు డికాక్ ఉండేవాడు. డికాక్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు ఇప్పుడు ఓపెనింగ్ స్టార్ట్. తను కూడా డిసప్పాయింట్ చేస్తున్నాడు తన స్టాండర్డ్స్‌కి. రోహిత్ శర్మ ఐపీఎల్ రికార్డ్ గురించి అందరికి తెలిసిందే. మొత్తం అంతా భారం పిల్లల మీద పడుతుంది అక్కడ తిలక్ ఇంకా బ్రెవిస్ బేబీ ఏబీ. ఇద్దరు వాళ్ళకున్న తరహాలో వాళ్ళు ఆడుతున్నారు కానీ అది సరిపోవట్లేవు. నీకు ఇంకా ఎక్కువ కావాలి. ఇదేమన్నా ముస్తాక్ అలీ టోర్నమెంటా? వాళ్ళు ఆడితే పిల్లలు ఆడితే గెలవడానికి. సో, పెద్ద ప్లేయర్ స్టెప్ అప్ అవ్వాలి. రోహిత్ శర్మ గూడా అంటే ఇన్ని సార్లు ఫెయిల్ అవ్వడం ఈస్ నాట్ అంటే ఎంత కెప్టెన్ గ్రేట్ 5 కప్పులన్నీ మాట్లాడుకున్నా గానీ, ఇప్పుడు మన కెప్టెన్సీ నువ్వు తెగ ఎత్తుతా ఉంటాం. అల్టిమేట్‌గా నీ ప్లేయర్స్ నీకు సరిగ్గా ఆడకపోతే ఆర్ స్క్వాడ్ కన్‌స్ట్రక్షన్ సక్కగా లేకపోతే ఎంత గొప్ప కెప్టెన్ అయినా లైట్ అని జెప్పి క్లియర్‌గా మనకు తెలుస్తుంది. ఇంకా బౌలింగ్ మెయిన్ థింగ్ ముంబై వాళ్ళు ఓకే. బ్యాటింగ్ లేకపోయినా ఇదివరకు ఏమయ్యేదంటే నీకు బౌలింగ్‌తో వాళ్ళు బాగా రిస్ట్రిక్ట్ చేసేసేవాళ్ళు నీకు. బుమ్రాతో పాటు బోల్ట్, నీకు లెఫ్ట్ ఆర్మర్స్‌ని ఆడించేవాళ్ళు. ఎవరిని ఆడించినా గాని బాగా ఆడేవాళ్ళు వాళ్ళకి. కానీ ఈసారి ఒక తప్పు లెఫ్ట్ ఆర్మర్ నమ్ముకున్నారు డానియల్ శామ్స్ రూపంలో. కాబట్టి దెబ్బడిపోయారు. ఇంకా బేసిల్ తంపి ఒక ఐపీఎల్ టీమ్‌కి ఫస్ట్ 11 బౌలర్ అవ్వడం అనేది అంతకంటే పెద్ద ఆక్షన్ బ్లండర్ ఇంకోటి
సో, అక్కడే వాళ్ళు ఆక్షన్ టేబుల్ దగ్గర సగం ఓడిపోయారు. ఇంకా మిగతా సగం సీనియర్ ప్లేయర్స్ బ్యాటింగ్‌లో ఆడట్లే. ఎక్సెప్ట్ సూర్యకుమార్ యాదవ్ హూ ఈస్ ప్లేయింగ్ ఎక్సెప్షనల్లీ. అవును. అదొకటి రాహుల్ వాళ్ళకి స్పిన్నర్స్ కూడా కొంచెం కంట్రోల్ ఉండేది. అంటే వాళ్ళు సక్సీడ్ అయిన సీజన్స్ చూసుకుంటే రాహుల్ చహర్ రూపంలోనూ అండ్ అలాగే ఎవరొకరు స్పిన్ మయాంక్ మార్కండే కూడా ఒక సీజన్‌లో ఆడాడు. సో, ఎవరొకరు కొంచెం కంట్రోల్ ఇచ్చేవారు వాళ్ళకి. కానీ ఇప్పుడు స్పిన్నర్ మురుగన్ అశ్విన్ గూడా లైక్ ఈస్ నాట్ అంత రెప్యుటేషన్ ఏం లేదు. ఓకే. డీసెంట్‌గా ఆడతాడు అన్న ఈ రెప్యుటేషన్ ఉంది కానీ, ఆ కంట్రోల్ కూడా లభించట్లేదు. పోనీ వాళ్ళకి పేస్‌తో ఎలాగోలా బుమ్రాతో అటు ఇటు కవర్ చేసి కొంచెం అలా ఇలా మిడిల్ ఓవర్స్‌లో కొంచెం స్క్వీజ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు మురుగన్ అశ్విన్ అందరూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 1, 2 మ్యాచెస్‌లో కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆడారు గానీ సీజన్ స్టార్టింగ్‌లో. కానీ ఇప్పుడు ఆ లెగ్ స్పిన్ ఆప్షన్ కూడా అటాక్ చేస్తున్నారు. అది ఇంకా డేంజర్ కదా! ఇప్పుడు నీకు కనీసం జనరల్‌గా ఓ కొన్ని టీమ్స్‌లో మిడిల్ ఓవర్స్ కంట్రోల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. స్పిన్నర్స్ వచ్చి కొంచెం ఆ రన్ రేట్‌ని తగ్గించడం ఇవన్నీ. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏంటంటే రాహుల్ చహర్ తను ముంబైకి ఆడేవాడు. తననే బేబీ ఏబీ ఆహ్, ఇంకా ఆల్రెడీ టీజర్‌లు చూపించాడు అంతకుముందు మ్యాచ్‌లో. కానీ ఇంకా 'బేబీ ఏబీ ఈస్ హియర్ టు స్టే' అనే ఒక స్టాంప్ అయితే ఎసేసాడు. ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఎలా అయితే ఇంకా ఆర్‌సీబీని తన సొంత ఇల్లులా చేసుకున్నాడో ఆ టీమ్‌ని. నాకు తెలిసి ఇప్పుడు బేబీ ఏబీ కూడా మరి ముంబైతో ఉంటాడో, ఎవరితో ఉంటాడో అది మరి భవిష్యత్తు నిర్ణయిస్తుంది గానీ ముంబైలోనే ఉంటాడు. ఓ యాహ్! 10 ఏళ్ళు ముంబై వాళ్ళు ఆల్రెడీ కొనేసుంటారు. అవునవును. ఖర్చీఫేసేసుంటారు. సో అండ్ టోటల్లీ డిజర్వింగ్ ఈజీగా నెక్స్ట్ బిగ్ సూపర్ స్టార్ ఇన్ వరల్డ్ క్రికెట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ లెవెల్ ప్లేయర్ అక్కడ. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ లెవెల్ ప్లేయర్ ఈజీగా. అందుకే బేబీ ఏబీ అంటాం. అంటే ఈ బేబీ ఏబీ అనడానికి కారణం గూడా ఏంటంటే, సేమ్ ఇప్పుడు ఏబీ డివిలియర్స్ సింపుల్ ఫినామినన్ ఏంటంటే, సీ బాల్, హిట్ బాల్ అనమాట. ఎక్కువ కష్టపడ్డు. ఆ సీ బాల్, హిట్ బాల్ ప్రాసెస్‌లో ఏం చేస్తాడంటే, బాల్‌ని దగ్గర వరకు చూస్తాడు. స్టాన్స్ కొంచెం క్రౌచింగ్ స్టాన్స్ ఉంటది ఎప్పుడు కూడా. సో, తినది కూడా సేమ్ బ్రేవిస్‌ది కూడా సేమ్ డివిలియర్స్ లాగే ఎడ ఎలా అంటే బాల్‌ని చూసేటప్పుడు బాల్ బ్యాట్ దగ్గర వరకు చూడడం. తర్వాత కొట్టినప్పుడు మాత్రం ఇంకా క్లీన్ హిట్ అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక ఏరియాని టార్గెట్ చేసుకొని కొట్టే ప్రాసెస్‌లో దే లూజ్ షేప్ అనమాట. కానీ ద థింగ్ దట్ సెపరేట్స్ ఏబీ అమాంగ్ అదర్ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు డివిలియర్స్‌కి ఎందుకు అంత క్రేజు అంత అందరూ ఎందుకు డివిలియర్స్ అంటారంటే తను సిక్స్‌లు కొట్టేటప్పుడు కూడా అలవోకగా అంటే తను బ్యాట్ గాని, తన బాడీ షేప్ ఏమి కంప్లీట్ స్టిల్ ఉంటాయన్నమాట. సో, నీకు ఆ రకమైనటువంటి గిఫ్టెడ్ ఆర్ట్ రావడం అనేది నిజంగా మరి 'బేబీ ఏబీ' అని ఎవరి పేరు పెట్టారో గానీ నిజంగా పర్ఫెక్ట్‌గా పెట్టారు. సో, యాహ్! మనం నెగెటివ్స్ మాట్లాడుకున్నాం. బట్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఇట్లా 'బేబీ ఏబీ' ఉన్నాడు. అండ్ తర్వాత ఫ్యూచర్ సీజన్స్‌లో 'జోఫ్రా ఆర్చర్' వస్తాడు 'బుమ్రాతో.' దేర్ ఆర్ గుడ్ సైన్స్. బట్ హై టైమ్ దే నీడ్ టు టర్న్ థింగ్స్ అరౌండ్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందనుకుంటలే. ఈ టోర్నమెంట్ అయిపోయిందిలే వాళ్ళు. ఇప్పుడు నీకు 10 టీమ్ ఐపీఎల్‌లో నీకు 5 మ్యాచ్‌లు పోయినాయంటే ఇంపాసిబుల్ నువ్వు కమ్‌బ్యాక్ చేయడానికి. ఇప్పుడు సన్ రైజర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోతేనే ఇప్పుడు లైన్‌గా 3 గెలిచినా గానీ చూడు ఎన్ని టీములు 6 మీద ఉన్నాయో ఇప్పుడు చూసుకుంటే. నీకు నంబర్ ఆఫ్ మ్యాచెస్ సేమ్ ఉండి నీకు నంబర్ ఆఫ్ టీమ్స్ పెరిగినాయంటే కాంపిటీషన్ చాలా పెరిగినట్టు. సో, కమ్‌బ్యాక్‌లు చేయడం చాలా చాలా కష్టం ఈ ఫార్మాట్‌లో. సో, ఐ థింక్ వాళ్ళు ఇగ లైట్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ జోఫ్రా ఎప్పుడొస్తాడో కొత్త కాంబినేషన్ గురించి ఆలోచించాలి. దయచేసి అలా నొప్పించే మాటలు మాట్లాడకు రాహుల్. మన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు హర్ట్ అవుతారు. హోప్‌ఫుల్లీ అంటే ఇంకా కొంచెం ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది గదా! ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చే 3, 4 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిస్తే దే విల్ హోప్ ఓకే. కొంచెమైనా థింగ్స్ మారుతాయి. మన హైదరాబాద్ కుర్రోడు కూడా ఉన్నాడు తిలక్. సో, బాగా ఆడుతున్నాడు. సో, చూద్దాం వాళ్ళ ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయో. బట్ ఇప్పటికైతే కానీ ఇప్పుడు రియాలిటీలో మాట్లాడుకుంటే నువ్వు చెప్పినట్టుగానే కష్టంగా ఉంది వాళ్ళ సిట్యుయేషను. సో, మూవింగ్ ఆన్ ఇంక ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడుకుంటే మొన్ననే కష్టాల నుంచి గట్టెక్కిన టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ పాపం 4 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ఫిఫ్త్ మ్యాచ్ బాగా గెలిచారు ఆర్‌సీబీ పైన. దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వెనెవర్ చెన్నై ప్లేస్ ఆర్‌సీబీ. సో, ఆ రోజు మాత్రం రాబిన్ ఉతప్ప అయితే క్లాక్ తిప్పాడు 2008కి. 2008 రాబిన్ ఉతప్ప ఒకసారి మరీ అందరికీ ప్రత్యక్షమై కన్నుల విందు చేశాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అద్భుతమైన మెరుపు నాక్ ఆడి విజయాన్ని అందించాడు. అది జరిగిన 1 ఆర్ 2 డేస్‌లో మళ్ళీ వాళ్ళకి ఒక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే దీపక్ చహర్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్లే ది ఐపీఎల్ 2022. సో, చెన్నై సూపర్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు వితౌట్ దీపక్ చహర్? అదే ఇప్పుడు ఉన్న ప్లేయర్స్‌తోనే ఆడుకుంటారిక. ముఖేష్ చౌదరి సాబు మొత్తం ఆడతాడిక. అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. బౌలింగ్ అట్లా ఏసినా, క్యాచ్‌లు పట్టుకోవడం రాకపోయినా మేబీ కేఎం ఆసిఫ్ ఆప్షన్ ట్రై చేస్తారేమో. అంతకంటే వాళ్ళకేం లేదు. అదే మాట్లాడుకున్నాం గదా! దీపక్ చహర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వాళ్ళకి.
సో, అది పక్కన పెడితే బ్రైట్ స్పాట్ గురించి మాట్లాడుకుంటే మొన్న 'ఉతప్ప'తో పాటు 'శివం దుబే' చేసిన 'హిట్టింగ్ రాజు' నా సామిరంగా అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంత 3 ఇయర్స్ అంటే ఎఫెక్టివ్‌గా నీకు సరిగ్గా ఛాన్సెస్ రాకనా? లేకపోతే తనే అంటే ఛాన్సెస్ రాలేదని కాదు గానీ, ఎందుకో తను ఫ్రీగా అయితే ఇంత ఫ్రీగా ఎప్పుడు ఆడలేదు. ఈ ఆర్‌సీబీకి ఆడినప్పుడు గానీ, రాజస్థాన్‌కి ఆడినప్పుడు గానీ. అండ్ ఓకే. సీఎస్‌కేలో కొంతమంది ప్లేయర్స్ బాగా సెట్ అనుకుంటాం కదా ఇప్పుడు. సో, ఆ ఖాతాలో ఇప్పుడు 'శివం దుబే' కూడా జాయిన్ అయిపోయాడు అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి అంతకుముందు 'శివన్ దూబే' ఆడిన రోల్ ఆర్‌సీబీతో అయినా, రాజస్థాన్‌తో అయినా ఐ థింక్ మిడిల్ ఆర్ లోవర్ మిడిల్ ఆర్డర్ అంటే ఇంకా లాస్ట్‌లో వచ్చి స్లాగ్ చేస్తారు చూడు. ఇప్పుడు రసెల్ లాంటి ఫినిషర్స్ ఉంటారు చూడు. మోర్ ఆఫ్ ఎ ఫినిషర్ రోల్ ఆడినట్టు గుర్తు నాకు తెలిసినంత వరకు. ఓకే. కొన్ని కొన్ని మ్యాచెస్‌లో మేబీ ముందుగా వచ్చుండొచ్చు. బట్ ఐ థింక్ తను ఎప్పుడు కూడా ఆర్‌సీబీ అండ్ ఆర్ఆర్‌లో ఆడినప్పుడు ఎప్పుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆ నంబర్ 6, 7 ఈ స్టేజెస్‌లోనే ఆడేవాడని అనుకుంటున్నాను. కానీ చెన్నై వాళ్ళు ఐ థింక్ తను పిక్ చేసుకోవడమే గాకుండా తనకి ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం సీజన్ స్టార్టింగ్‌లో అంబట్ రాయుడు వీళ్ళందరూ ముందు రావడం చూసాం గానీ, ఐ థింక్ మేబీ సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఐడెంటిఫై చేసినట్టున్నారు. శివన్ దూబే దగ్గర భయంకరమైన పొటెన్షియల్ ఉంది. దాన్ని మనం కొంచెం తనని బ్యాక్ చేసి, తనకి ఎక్కువ ఓవర్స్ తను మధ్యలో ఉంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడని నమ్మినట్టున్నారు. సో, రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాడు శివన్ దూబే. ఓకే. తను ఒక మ్యాచ్‌లో ఐ థింక్ విత్ లక్నో సూపర్ జైంట్స్ అనుకుంటా. 25 రన్స్ ఎన్నో సమర్పించి పాపం మ్యాచ్ పోగొట్టినప్పుడు అసలు పాపం చాలా దారుణమైన మీమ్స్ వచ్చినియి. ఇది మనం చాలా ఐపీఎల్స్‌లో, చాలా సీరీస్‌లో, చాలా ఎపిసోడ్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఐ థింక్ డానియల్ శామ్స్ అనుకుంటా ఒక ట్వీట్ కూడా పెట్టాడు. చాలామంది పర్టిక్యులర్‌గా ఇండియన్ అని మెన్షన్ చేశాడు. సో, అది నిజంగా కొంచెం బాధించే విషయం. తను ఎక్కువ మంది తనని తను పర్సనల్‌గా అబ్యూజ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో అబ్యూజివ్ మెసేజెస్ పంపిస్తున్నారని జెప్పి తను ట్వీట్ చేశాడు. సో, దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. బట్ ఎనీవే లెట్స్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. ఇప్పుడు మన 'శివన్ దూబే' కూడా పాపం అట్లాగే ట్రోల్ చేశారు. కానీ తను అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈవెన్ మనం 'హార్దిక్ పాండ్యా'ని కూడా చూస్తున్నాం గదా! తను ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఫినిషింగ్ రోల్ ఆడేవాడు. ఆ లోవర్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి లాస్ట్ 5 అవర్స్‌లో స్లాగ్ చేయడం ఇట్లా అంతా గూడా. కానీ తను ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్‌లో తనకి ఆ నంబర్ 3, 4 ఈ క్రూషియల్ పొజిషన్‌లో తను ఎప్పుడైతే బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడో, ఎస్పెషల్లీ ఆ నంబర్ 4 స్పాట్‌ని తనైతే ఇంకా కంప్లీట్‌గా ఓన్ చేసుకున్నాడు ఇప్పుడు. కంప్లీట్ కంట్రోల్‌తో ఆడుతున్నాడు. మనం అంత ముందు ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. హార్దిక్ పాండ్యా కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూ అంటే తనకి ఇది కొత్త రోల్ కాబట్టి కొంచెం స్ట్రైక్ రేట్ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి. కానీ తను ఇన్నింగ్స్‌ని పేస్ చేసుకుంటున్నాడు. ఎలా తను లాస్ట్ వరకు ఉండి ఒక ఇన్నింగ్స్‌ని ఎట్లా కన్‌స్ట్రక్ట్ చేయాలి. దట్ టూ ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు. ఇప్పుడు సెకండ్ అంటే చేజింగ్ నీకు రిక్వైర్డ్ రన్ రేట్‌ని బట్టి అప్రోచ్ ఉంటది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు చాలా సార్లు ఏ టార్గెట్ సేఫ్, ఎంత కొట్టాలి, ఏ బౌలర్‌ని అటాక్ చేయాలి ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, హార్దిక్ పాండ్యా కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్. తను ఇప్పుడు బౌలింగ్ ఏస్తున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు బ్యాట్‌తో. సో, ఇండియన్ క్రికెట్‌కైతే గుడ్ సైన్ అది. బట్ యాహ్! శివన్ దూబే కూడా ఇప్పుడు మన వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఎలా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు నాకు తెలిసి ఐ థింక్ హి ఈస్ ఎంజాయింగ్ దట్ రోల్. ఆ రెస్పాన్సిబుల్ రోల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అండ్ డెఫినైట్‌లీ తన షాట్స్‌లో యూ విల్ సీ షేడ్స్ ఆఫ్ యువరాజ్ సింగ్ అనమాట. సో, నాకు తెలిసి అందుకే నిన్ను ప్రత్యేకంగా ఆకర్షించుకున్న విషయాలు అయ్యే అయ్యుండొచ్చు. ఓహ్! అది 'యువరాజ్ సింగ్' అనేది చాలా హై ప్రైజ్. బట్ డెఫినైట్‌లీ ఆ బ్యాక్ స్వింగ్ అయితే నిజంగా నువ్వు చెప్పినట్టు 'యువరాజ్ సింగ్‌నే' గుర్తు చేస్తున్నాయి. అండ్ ఆ సిక్స్‌లు కొట్టడం స్ట్రెయిట్ సిక్స్‌లు క్లీన్ బ్యాట్ స్వింగ్‌తో ఆ ఫుట్ వర్క్ కొంచెం ఉంటే ఇంకా నీకు 'యువరాజ్ సింగ్' అని చెప్పేయచ్చేమో. 'యువరాజ్ సింగ్' కూడా ఎక్కువ ఫుట్ వర్క్ ఉండేది కాదు. బట్ నాకు తెలిసి 'శివం దూబే' అప్‌వర్డ్ కర్వ్‌లో ఉన్నాడు. అండ్ డెఫినైట్‌లీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అండ్ మనకు జస్ట్ ఐపీఎల్‌లో సీఎస్‌కేకే కాకుండా నాకు తెలిసి ఇండియన్ టీమ్‌కి కూడా డెఫినెట్‌గా గుడ్ ప్రాస్పెక్ట్. యాహ్! అది మరి చెన్నై సూపర్ కింగ్స్ గురించి వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో రుతురాజ్ బౌలింగ్ అయితే బౌలింగ్ అయితే ఏం ఇంప్రూవ్‌మెంట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపియట్లేదు. ఇప్పుడు ఆ మ్యాచ్ 15 కొట్టినా గాని ఆర్‌సీబీ వాళ్ళు ఆల్‌మోస్ట్ దగ్గరకొచ్చేసారు నీకు స్టార్టింగ్‌లో కొలాప్స్ అయినా గాని. సో, బౌలింగ్ ఈస్ వెరీ వీక్. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్. దే ఐ డోంట్ నో హౌ దే వుడ్ ఫిక్స్ ఇట్. సో, యాహ్! అంటే ఇంకా మరి ముందుకెళ్ళే కొద్దీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే వాళ్ళ సీజన్ అప్‌వర్డ్ కర్వ్‌లో వెళ్తదా? లేదు ఇంకా అంటే దీపక్ చహర్ లేని లోటు క్లియర్‌గా కనబడతదా అనే విషయం వాళ్ళకి బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ పైన ఆధారపడి ఉంటది. వాళ్ళ బ్యాటింగ్ గనక కొంచెం సూపర్ కన్సిస్టెంట్‌గా ఆడితే ఎందుకంటే డెఫినైట్‌లీ ఆ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎక్స్‌ట్రా బర్డెన్ భరించాలి. ఎందుకంటే ఇప్పుడు దీపక్ చహర్ లాంటి ఒక కీలకమైన ప్లేయర్‌ని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడున్న బౌలర్స్‌లో డ్వేన్ బ్రావో గాని, రవీంద్ర జడేజా గాని అండ్ ఇంకా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఎవరున్నా సరే
వీళ్ళందరికీ సపోర్ట్ కావాలంటే ఎయిదర్ చేజింగ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. ఖచ్చితంగా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎక్స్‌ట్రా బర్డెన్ తీసుకోవాలి. అండ్ రాబిన్ ఉతప్ప ఫామ్‌లోకి రావడం మంచి సైన్. దాంతో పాటు రుతురాజ్ అండ్ జడేజా లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్‌లోకొస్తే డెఫినెట్‌లీ కొద్దిగైనా ఆశలుంటాయి చెన్నై సూపర్ కింగ్స్‌కి. ఇప్పటివరకు 5లో ఒకటే గెలిచినా స్టిల్ దే హావ్ బెటర్ ఛాన్స్ దాన్ ద బాటమ్ ప్లేస్డ్ ముంబై ఇండియన్స్. సో, చూద్దాం మరి ముందుకెళ్ళే కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కమ్‌బ్యాక్ ఇస్తారా? లేదు దీపక్ చహర్ లేని లోటు క్లియర్‌గా తెలిసిపోయి వాళ్ళు అనుకోకుండా అన్‌ఫార్చునేట్‌లీ మరి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ వచ్చేసి మరి గుజరాత్ టైటన్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. టేబుల్ టాపర్స్. సో, వాళ్ళతో ఎలా ఎలా ఆడతారు అండ్ అలాగే తర్వాత మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్. సో, 2 కూడా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు విన్నింగ్ ఫామ్‌లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ వాళ్ళేమో లూజింగ్ ఫామ్‌లో ఉన్నారు. సో, 2 కూడా 2 టీమ్స్ మంచి ఆకలి మీద ఉంటాయి. చూద్దాం మరి ఎలా ముందుకెళ్తారో. సో, మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం బాటమ్ 2 ప్లేస్‌ల గురించి మాట్లాడుకున్నాం. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ అలాగే ఇప్పుడు బాటమ్ హాఫ్‌లో ఇంకొక టీమ్ ఉంది. జస్ట్ మన కిందుంది. సో, ఢిల్లీ క్యాపిటల్స్. సో, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. సెకండ్‌ది ఓడిపోయారు గుజరాత్‌తో. అండ్ అలాగే మళ్ళా మూడో మ్యాచ్ గెలిచారు. అండ్ అలాగే సారీ మూడో మ్యాచ్ ఓడిపోయారు లక్నో సూపర్ జెయింట్స్‌తో. సో, నెక్స్ట్ మ్యాచ్ గెలిచారనమాట కేకేఆర్‌తో 44 రన్ మార్జిన్ తోటి. అది డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ కొడతాడు. అండ్ అలాగే పృథ్వీ షా 51 ఆఫ్ 29 అండ్ లాస్ట్‌లో షార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్ క్యామియో ఇయన్నీ కలిపి 215 రన్స్ కొడితే కేకేఆర్ వాళ్ళు కొంచెం ఫస్ట్ 10 ఓవర్స్ కొంచెం ఫైట్ ఇచ్చారు గానీ, తర్వాత ఆటోమేటిక్‌గా కొలాప్స్ అయిపోయారు 171 రన్స్‌కి. ఇట్స్ ఎ బిగ్ విన్ 44 రన్స్. సో, ఢిల్లీ క్యాపిటల్స్‌లో నాకెందుకో ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ ఓకేయిష్‌గా ఉంది గానీ, ఇంకా అంత కంప్లీట్ కాన్ఫిడెన్స్ రావట్లేదు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అయితే ఇప్పుడు వార్నర్ ఫస్ట్ మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. కానీ సెకండ్ మ్యాచ్‌కి తను హాఫ్ సెంచరీ కొట్టి కొంచెం మరలా తన పూర్వ వైభవం చూపించాడు. సో, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ కొంచెం పర్వాలేదు. ఇప్పుడు వార్నర్ 50 కొట్టాడు, పృథ్వీ షా కొట్టాడు, పంత్ కూడా ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ లలిత్ యాదవ్ ఆల్రెడీ తన ఫస్ట్ గేమ్‌లో అనుకుంట చూపించాడు. అక్షర్ పటేల్ చూపించాడు, శార్దుల్ ఠాకూర్ చూపించాడు. ఇంకా రావిన్ పవల్ ఒక్కడే కొంచెం హి హాస్ టు హిట్ ద స్ట్రాప్స్. సో, బ్యాటింగ్ పరంగా అందరూ కొంచెం ఫామ్‌లో ఉన్నట్టే కనబడుతుంది. కానీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంకా కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఏమంటావు? యాహ్! బౌలింగ్ ఇంకా ప్రాబ్లమే. ఇప్పుడు నీకు ఆండ్రిక్ నోకియా ఆడాడు మ్యాచ్. బట్ తను నోవేర్ నియర్ హిస్ బెస్ట్ అన్నట్టు అనిపించింది ఆ ఆడిన ఒక మ్యాచ్‌లో. సో, బౌలింగ్ స్టిల్ వీకే వీళ్ళైతే. ఇప్పుడు జేసన్ హోల్డర్ అంటున్నా ఏంటి. ఇప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ యాక్చువల్‌గా బాగా ఏస్తున్నాడు. వాళ్ళకి మంచిగా ఏదైతే ఆ మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ ఉండేనో లక్నోతో, ఆ మ్యాచ్‌లో కూడా తన బౌలింగ్ చాలా యాక్యురేట్‌గా ఉండే. తనని వాళ్ళు జస్ట్ 6 రన్స్ పర్ ఓవర్ ఎంతో వాళ్ళు తీసుకెళ్ళి అటు కొట్టినట్టు గుర్తు. బట్ అంటే వాళ్ళకంటే ఒక బ్యాంకబుల్ బౌలర్ ఎవరు లేరు. ఎక్సెప్ట్ కుల్దీప్ యాదవ్ తప్పితే అండ్ కొంతవరకు నీకు టైట్‌గా బౌలింగ్ ఏసే అక్షర్ పటేల్ తప్ప. ఇప్పుడు ఠాకూర్ గురించి అందరికి తెలుసు. కొంచెం ఒక మ్యాచ్ బాగా ఎక్కువ రన్స్ ఇస్తాడు. అండ్ కంట్రోల్ అప్పుడప్పుడు ల్యాక్ అయితది అని. వికెట్ టేకింగ్ స్కిల్స్ కూడా ఎందుకో ఈ టోర్నమెంట్‌లో ఠాకూర్ అంత ఉన్నట్టు కనిపియట్లే. జనరల్‌గా పార్ట్నర్‌షిప్ బ్రేకర్ రోల్ ఆయన తనకి సీఎస్‌కేలో చేసేవాడు. ఇండియన్ టీమ్‌కి చేసే రోల్. కాబట్టి ఒకవేళ ఆండ్రిక్ నోకియా ఫుల్ ఫిట్ ఉంటేనే వీళ్ళు ఇక బావుంటది టీమ్. అప్పటి వరకు నాకు తెలిసి కష్టాలే వీళ్ళకి. అవును రాహుల్. ఆబ్వియస్ వీక్‌నెస్ అది. మనకు ఆల్రెడీ నోకియా ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే కనపడింది. తను ఇంకా కొంచెం ఎరాటిక్‌గా ఉన్నాడని జెప్పి. సో, ఇంకా తను ఆహ్, ఫార్మ్ అంటే బౌలింగ్ ఫార్మ్ ఒకటే కాకుండా తను మరి కన్సిస్టెంట్‌గా అంతకుముందు తను ఢిల్లీకి ఎట్లయితే పెర్ఫార్మ్ చేసేవాడో, అదే రకంగా గనుక పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్‌లీ ఢిల్లీ వాళ్ళకైతే ఇంకా ఛాన్స్‌లున్నాయి. దీస్ ఆర్ స్టిల్ ఎర్లీ స్టేజెస్. సో, చూద్దాం మరి ముందుకెళ్ళే కొద్దీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇప్పటివరకు ఓన్లీ 4 మ్యాచెస్ ఆడారు కాబట్టి ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మూవింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ టీమొచ్చేసి కుల్దీప్ యాదవ్ మాత్రం చాంపియన్ రాజు. చాంపియన్ అంటే చాంపియన్. తనేస్తున్న బౌలింగ్ తను పేస్ ఎట్లయితే వేరీ చేస్తున్నాడో ఎక్స్ట్రార్డినరీ. యాహ్! డెఫినెట్‌లీ. 'కుల్దీప్ యాదవ్' రైజ్ గురించి మనం గత ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. తను ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా తను బ్యాకింగ్ ఎలా ఉంది మేనేజ్‌మెంట్‌లో గానీ, తను ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ గానీ, బీసీసీఐ పరంగా గానీ, తనకెట్లా సపోర్ట్ లభిస్తుందనేది కూడా చాలా క్లుప్తంగా చెప్పాడు. సో, ఫింగర్స్ క్రాస్డ్ హోప్‌ఫుల్లీ హీల్ కంటిన్యూ హిస్ గుడ్ ఫార్మ్ త్రూ ఔట్ ది ఐపీఎల్. సో, ఢిల్లీ వాళ్ళు ఇప్పటివరకు అందరికంటే తక్కువ మ్యాచెస్ ఆడారు. జస్ట్ 4 మ్యాచెస్ ఆడారు. సో, ఇంకా వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెక్స్టొచ్చేసి మనకిప్పుడు 'మిచ్ మార్ష్' న్యూస్ ఏంటి రాజు? నేను లాస్ట్‌లో విన్న న్యూస్ ఏంటంటే, తనకి ఇంజ్యూరీ ఇంకా ఉంది.
అది ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ఉన్నాడు గదా! ప్యాట్రిక్ ఫరత్. సో, తను తను చూసుకుంటున్నాడు. అంటే హి ఈస్ ట్రైయింగ్ టు గెట్ మిచెల్ మార్ష్ బ్యాక్ టు తనకేమో కోవిడొచ్చింది పాపం. ఫిట్‌నెస్ అంటున్నారు. ఇది తెలిసింది మరి మొన్న రీసెంట్‌గా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే 'ప్యాట్రిక్ ఫర్హత్‌కి' కోవిడ్ వచ్చింది. దే హావ్ సెంట్ హిమ్ ఇంటూ ఐసోలేషన్ అని ఆ న్యూస్ కూడా వింటున్నా. సో, మిచెల్ మార్ష్, ఇంజ్యూరీ ఇద్దరు కూడా విడదీయలేని బంధం. వాటెవర్ ఫార్మ్ ఆఫ్ నాన్ ఫిట్‌నెస్ అంటావు. అవును. సో, మిచెల్ అది. మార్ష్ వస్తే ఖచ్చితంగా డెఫినైట్‌లీ దే విల్ హావ్ బెటర్ బ్యాలన్స్ టు ద స్క్వాడ్. కానీ మరి తను యాహ్, నాకు తెలిసి మరి ఏప్రిల్ మాసంలో మనం మిచెల్ మార్ష్‌ని ఫీల్డ్ పైన చూస్తామంటే ఇంకా స్టిల్ క్వెషన్ మార్క్స్ కనబడుతున్నాయి. సో, మేబీ దాని గురించి బెటర్ క్లారిటీ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము. సో, మూవింగ్ ఫార్వర్డ్ మనకి నెక్స్ట్ వచ్చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే బాటమ్ నుంచి వాళ్ళు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. కానీ వాళ్ళ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కాబట్టి వి కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్ విచ్ ఈస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. సో, వీళ్ళొచ్చేసి సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నారు. 5 మ్యాచెస్‌లో 3 గెలిచారు అండ్ అలాగే 2 ఓడిపోయారు. సో, 'డీకే ద ఫినిషర్ 2.0' అందరూ చూస్తున్నారు ఈ సీజన్‌లో. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో మరి వాళ్ళు క్లోజ్‌గా వచ్చారు గానీ స్టిల్ ఇంకా మరి ఆ రకమైనటువంటి టార్గెట్‌కి అంతకంటే ఏం చేస్తాడు? అంతకంటే ఏం చేస్తాడు డీకే ఆ మ్యాచ్. చచ్చిపోయిన మ్యాచ్‌ని బతికిచ్చాడు ఆల్‌మోస్ట్ పాపం. అండ్ అలాగే వాళ్ళు ఇప్పుడు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలిచారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అనూజ్ రావత్ అనే కుర్రాడి గురించి మనం మాట్లాడుకున్నాం. అండర్ 19 టాలెంట్. సో, ముంబై మ్యాచ్‌లో తను ఫుల్ పీక్స్ చూపించాడు. 47 బాల్స్ 66. సో, దట్స్ హిస్ అరైవల్ ఇన్ ఐపీఎల్. సో, ఏమంటావు అసలు ఆర్‌సీబీ వాళ్ళ కన్సిస్టెన్సీ గురించి, వాళ్ళ ఫార్మ్ గురించి? అంటే బాగా ఆడుతుండే. బట్ సడెన్‌గా ఒక చిన్న రోడ్ బ్లాక్ వచ్చింది వాళ్ళకి. అన్‌ఫార్చునేట్‌లీ పై హ ఏంటి హర్షల్ పటేల్ వాళ్ళ సిస్టర్ చనిపోవడంతో తను తప్పుకున్నాడు. మరి ఐపీఎల్ ఎప్పుడు ఎంత పెద్ద లీవ్ తీసుకుంటాడో తెలీదు. సో, వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మన్సెస్ ఎస్పెషల్లీ డెత్‌లో కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ హర్షల్. ఎందుకంటే సిరాజ్ చాలా ఎరాటిక్‌గా మినిమమ్ కంట్రోల్ లేకుండా బౌలింగ్ చేస్తున్నాడు ఈ సీజన్. ఆ పవర్ ప్లేలో కూడా రన్స్ లీక్ చేస్తున్నాడు. ఎక్కడేసినా రన్స్ లీక్ చేస్తున్నాడు. సో, వితౌట్ హర్షల్ పటేల్ వాళ్ళకి డెత్ ఆప్షన్ చాలా కష్టం. మీకు మనం చూసాం 'ఆకాష్ దీప్‌ని' డెత్‌లో ఏపిచ్చారు. పండగ చేసుకున్నాడు శివం దుబే. ఎంత మంచిగా ఏస్తున్నా 'ఆకాష్ దీప్' బట్ డెత్ బౌలింగ్ ఏయడం అనేది మామూలు విషయం గాదు. సో, సిరాజ్ ఆ రోల్‌లో షైన్ అయ్యాడు కాబట్టి లాస్ట్ ఇయర్ పటేల్‌తో పాటు నీకు టీమ్ సక్సెస్ అయింది. బట్ ఇప్పుడు వితౌట్ పటేల్ ఇంకా సిరాజ్ ఫార్మ్ చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళకి ప్రాబ్లమ్సే ఉన్నాయి బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. సో, బ్యాటింగ్ ఈస్ గుడ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకుండానే వాళ్ళ అనుజ్ రావత్ వీళ్ళందరూ ఆడుతూ ఫాఫ్ డు ప్లెసీ ఫార్మ్ ఇదంతా బానే ఉంది. డీకే స్పెషల్. అది ఆ ఒక్క సమ్మర్ ఇన్నింగ్స్ అయితే ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. అండ్ మొన్న మొన్న ఈ మొత్తం టోర్నమెంట్‌లో ఒకే ఒకసారి ఔట్ అయ్యాడు డీకే జరిగిన 5 మ్యాచ్‌ల్లో. సో, అంటే డీకే ఈసారి నాకు తెలిసి ఇది బెస్ట్ ఫార్మ్. మనం కేకేఆర్‌లో చూసిన డీకే వర్జన్ కంటే ఇది నిదహాస్ ట్రోఫీలో ఒకసారి ఆడాడు కదా! అది. మనం చూసిన అదే బెస్ట్ డీకే ఇన్నింగ్స్ ఇప్పటివరకు మోస్ట్ ఫేమస్ రాదర్. బట్ అట్లాంటి ఇన్నింగ్స్‌లు 4 ఆడాడు ఈ సీజన్. సో, డీకే మామూలు ఫామ్‌లో లేడు. మనం కామెంటరీ గురించి బాగా పొగిడాం గానీ లాస్ట్ 1 ఇయర్‌లో తను ఎంత సూపర్బ్ టీ20 ప్లేయర్ అనేది మర్చిపోయారు అందరూ. సో, అందరికి గుర్తు చేసి మరీ చూపిస్తున్నాడు. సో, అది నా డీకే కోసం మేబీ అంటే మే ఇగ బో డీకే కోసం అని కాదు. డీకే అలాంగ్ విత్ కొంచెం విరాట్ కోహ్లీ గూడా గట్టి ఇన్నింగ్స్‌లు ఆడి, బౌలింగ్ గూడా వాళ్ళేమైనా కాంబినేషన్ చేంజ్ జేసి, ఈ సిరాజ్ గూడా మరి కంట్రోల్ తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు డీప్ ఇంటూ ద టోర్నమెంట్ మంచి ఫార్మ్ చూపియచ్చు. దినేష్ కార్తిక్ తను మా క్రిక్ బస్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. సో, ఫస్ట్ మ్యాచ్ తను ఆడినప్పుడే మేము ఒక ఫ్రమ్ సీబీ టు ఆర్‌సీబీ ట్రాన్సిషన్ అని ఒకటి అంటే తన ఫ్రీ టైమ్‌లో గూడా తను ఎలా ఉంటాడు, తన మెంటల్ స్పేస్ ఎలా ఉంటది, ఇవన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు కొన్ని వీడియోస్‌లో. ఆబ్వియస్‌లీ ఇంటర్నెట్‌లో ఇప్పుడు మనం సజెషన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. మన లిసనర్స్‌కే మనకంటే ఎక్కువ కంటెంట్ దొరుకుతది. సో, ఎనీవేస్ తను 'దినేష్ కార్తిక్' జనరల్‌గా ఇప్పుడు అందరూ అనుకుంటారు, అరే ఏంట్రా ఇంకా 34, 35 వచ్చిన తర్వాత ఏం చేస్తారు అసలు క్రికెటర్స్? ఐపీఎల్ అంటే ప్రిపేర్ అవుతారా? వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటది? ఇలాంటి క్వెషన్ మార్క్స్ చాలా ఉండొచ్చు. కానీ డీకే గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. హి ఈస్ ఎ వెరీ థరో ప్రొఫెషనల్ అనమాట. అంటే తను ఫిట్‌నెస్ పరంగా గానీ, ఇంకా అంటే ఈ క్రికెట్ తనకి ప్రాక్టీస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి గూడా తను అన్నీ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటది. అంటే తను ఫిట్‌నెస్ రెజిమ్ గానీ, తను ఏ టైం ఎలా స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు తనకి కిడ్స్ కూడా ఉన్నారు. సో,
ఆబ్వియస్లీ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. 'దినేష్ కార్తిక్' తను ఇప్పుడు రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఎవరైనా దొరికితే చూడండి. సో, యాహ్! అంటే తను ఆబ్వియస్లీ కేకేఆర్‌తో ఉన్నప్పుడు కెప్టెన్సీ ప్రెషర్ వల్ల కొంచెం కంప్లీట్ డీకే ది బ్యాట్స్‌మెన్ అయితే చూడలేకపోయాం. డీకే ది ఫినిషర్‌ని కూడా మిస్ అయ్యాం. కానీ ఆర్‌సీబీలో తనకొక మంచి రోల్ ఇచ్చినట్టున్నారు. సీనియర్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అండ్ తను డూప్లెసీకి ఖచ్చితంగా బౌలర్స్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. తన కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్ తోటి బౌలర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడు బానే. అండ్ అలాగే తను బ్యాట్‌తో మాత్రం అసలు తనకి కంప్లీట్ ఫుల్ ఫ్రీడమ్ అంటే ఇట్లాంటి క్లాస్ ప్లేయర్‌కి ఎవరు కూడా వెళ్లి ఏం చెప్పక్కర్లేదు. బట్ స్టిల్ ద వే డీకే ఈస్ ప్లేయింగ్ నువ్వు చెప్పినట్టుగానే ఐ థింక్ వి ఆర్ సీయింగ్ ద బెస్టెస్ట్ వెర్షన్ ఆఫ్ డీకే అని చెప్పొచ్చు. సో, హోప్‌ఫుల్లీ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా తన ఫార్మ్ అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 3 మ్యాచ్‌లు వరుసగా గెలిచారు. మరలా తర్వాత మొన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆ శివన్ దుబే, రాబిన్ ఉతప్ప వీరోచితమైన ఇన్నింగ్స్ వల్ల ఓడిపోయారు. బట్ స్టిల్ దేర్ ఆర్ గుడ్ సైన్స్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే అన్‌ఫార్చునేట్‌లీ ఆ హర్షల్ పటేల్ ఇన్సిడెంట్ వల్ల కొంచెం వాళ్ళకి బౌలింగ్‌లో చిన్న వీక్‌నెస్ కనబడుతుంది. బట్ వన్స్ హోప్‌ఫుల్లీ హర్షల్ విల్ కమ్ బ్యాక్ సూన్ అండ్ వన్స్ తనొచ్చిన తర్వాత డెఫినైట్‌లీ వాళ్ళు అంతకుముందు విన్నింగ్ ఫార్మ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తారని మన ఆర్‌సీబీకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన వివేక్, అలాగే వివేక్‌తో పాటు ఇంకా చాలామంది ఫ్యాన్స్. వివేక్ నువ్వు చదువుకోవట్లే అని విన్నాం ఎగ్జామ్స్ 10 రోజుల్లో. చదువుకో బాబు. వివేక్ ఏబీ డివిలియర్స్‌కి పెద్ద ఫ్యాన్ గదా! నాకు తెలిసి ఇప్పుడు 'బేబీ ఏబీ' వచ్చిన తర్వాత 'బేబీ ఏబీ' ఫ్యాన్ అయిపోయి ఉంటాడు నాకు తెలిసి. సో, మరి ఆర్‌సీబీ గురించి ముచ్చట్లయితే అది. ఇంకా మనం టాప్ 5 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 5లో బాటమ్‌లో ఉన్న టీమ్ వచ్చేసి లక్నో సూపర్ జయింట్స్. వాళ్ళు కొత్త టీమ్ అయినా సరే, వాళ్ళు అంచనాలకు మించి బానే ఆడుతున్నారని జెప్పుకోవాలి. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. తర్వాత 2 గెలిచారు. తర్వాత 3 గెలిచారు యాక్చువల్లీ హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ ఇంక్లూడింగ్ ద వన్ అగెయిన్స్ట్ ఎస్ఆర్‌హెచ్. అండ్ తర్వాత మొన్న రాజస్థాన్ రాయల్స్ తోటి 3 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో, లక్నో సూపర్ జయింట్స్ టీమ్‌లో నాకు అనిపించిన ఒకే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఇక్కడ బౌలింగ్‌లో వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు స్టాయినిస్ వచ్చాడు. మేబీ ఇప్పుడు మొన్నే స్టాయినిస్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్ తోటి. బట్ స్టిల్ ఇప్పుడు చమీరన్ తీసుకుంటున్నారు. ఒక మ్యాచ్ ఆండ్రూ టైన్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఆవేష్ ఖాన్ కూడా కొంచెం అంటే తను 1 ఆర్ 2 మ్యాచెస్‌లో పెర్ఫార్మ్ చేసినా, ఇంకా కొంచెం క్వెషన్ మార్క్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. సో, ఆయేష్ బడోని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. దీపక్ హుడా గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జేసన్ హోల్డర్ తన కన్సిస్టెన్సీ గురించి, తన స్కిల్ సెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో, ఏమంటావు లక్నో సూపర్ జయింట్స్ ఇప్పటి వరకు వాళ్ళు అంటే దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే. అండ్ టీమ్ పరంగా కూడా బానే ఉంది. బట్ మూవింగ్ ఫార్వర్డ్ వీళ్ళ వీళ్ళ టీమ్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది? వీళ్ళ టీమ్‌లో ఇంకేమైనా వీక్‌నెస్‌లున్నాయా? అంటే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అనవసరంగా వాళ్ళు లాస్ట్ వరకు తెచ్చుకున్నారు. కొంచెం ఆయుష్ బడాలి మీద బాగా డిపెండ్ అయితున్నట్టు అనిపిస్తున్నారు వీళ్ళు. ఒక చిన్న పిల్లోడి మీద ప్రతి మ్యాచ్ నువ్వు ఫినిష్ చేయాలిరా కన్నా అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. క్వింటన్ డికాక్ ఫామ్‌లోకొచ్చాడు. అదొక మంచి సైన్. సో, తను ఫస్ట్ 3 మ్యాచెస్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. అండ్ స్టాయినిస్ నీకు తను ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడో ఆ ఉన్న మ్యాచ్‌లోనే చూపించాడు. అసలు ఆ చేజ్ కూడా క్వింటన్ డికాక్ మంచిగా యాంకర్ చేస్తుండే అయిపోయేది. ఎందుకో డికాక్ సడన్‌గా ఏదో అయింది. బాగా స్క్రాచీగా ఆడడం స్టార్ట్ చేశాడు. ఫుల్ టెంపో అంతా డౌన్ అయిపోయింది. వికెట్స్ లైన్‌గా పడ్డాయి. కృణాల్ పాండ్యా కూడా సరిగ్గా ఆడలేదు. ఇక స్టాయినిస్ మీద పడింది. స్టాయినిస్ ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. కుల్దీప్ సేన్ ఒక సూపర్బ్ లాస్ట్ ఓవర్ వేసాడు రాజస్థాన్‌కి. సో, అట్లా వాళ్ళు గెలవలేదు తప్పితే బట్ దే విల్ ఓన్లీ గెట్ స్ట్రాంగర్. ఈ స్టాయినిస్ కింద వాళ్ళు స్టాయినిస్ సొంతంగా 2, 3 మ్యాచ్‌లు అయితే గెలిపిస్తాడు. అండ్ ఆ ఫామ్‌లో అయితే ఉన్నాడు క్లియర్‌గా మనకు కనిపించింది ఆ ఒక్క మ్యాచ్‌లో కూడా. సో, ఇవాళ మ్యాచ్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా అసలు. స్టాయినిస్‌ని ఏ రోల్‌లో ఆడిస్తారండి. ఆ రోజు ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. అరే! నువ్వు స్టాయినిస్‌ని పెట్టుకొని బచ్చాగాళ్ళందరిని పైన ఆడిచ్చావు. అదేంటి ఇప్పుడు స్టాయినిస్ పైన ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు గదా! ఈ చేజ్‌లో తనని ముందు పంపించొచ్చు గదా! అని అందరన్నారు. బట్ నాకు తెలిసి అదే ఇప్పుడు ఇట్లాంటి అసాధ్యకరమైన పనులు గూడా తను జేయగలుగుతాడు గాబట్టి తనని కింద ఆడిచ్చారనే ఆర్గ్యుమెంట్ గూడా ఉంటది. సో, అది ఒక్క డిబేట్ ఉంది. సో, ఆ స్టాయినిస్‌కి ఏ రోల్ ఇస్తారనేది. యాహ్! అండ్ అలాగే నేను ఒక స్టోరీ చదివాను ఆయుష్ బడోని గురించి మన ట్విట్టర్‌లోనే అనుకుంటా. సో, అది నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే వెరిఫైడ్ హ్యాండిల్ నుంచి ట్వీట్స్ జనరల్‌గా దట్ టూ అది వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అనుకుంటా. లాస్ట్ ఇయరో, ఈ ఇయర్ అనుకుంటున్నాను. సో, ఆయుష్ బడోనిని ట్రయల్స్‌కి పిలిచారంట. మేము నిన్ను పిక్ చేసుకోవాలి. అదే నీ మీద ఒక కన్నుంది. సో, ఒకసారి నీ ప్రతిభను చూపించు అని చెప్పి ట్రయల్స్‌కి పిలిచారంట.
మనవాడెళ్ళి వాళ్ళు టార్గెట్ సెట్ చేస్తారంట. ఇదిగో ఇన్ని బాల్స్‌లో ఇంత కొట్టాలి అని టార్గెట్ సెట్ చేస్తారంట. సో, వాళ్ళు టార్గెట్ సెట్ చేసిన ప్రతిసారి 3 ఆర్ 4 టైమ్స్ ఆష్ బర్డ్‌ని గెలిచాడంట. అండ్ వాళ్ళనుకున్న దానికంటే బానే పెర్ఫార్మన్స్ ఇచ్చాడంట. కానీ ఎందుకో ఆక్షన్స్‌లో మరి ఢిల్లీ వాళ్ళు తనని తీసుకోవడానికి ఏమాత్రం అంత ఇంట్రెస్ట్ చూపియలేదు. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో వాళ్ళు విన్ అయిన మ్యాచ్ తన సెలబ్రేషన్ చూసుకుంటే లాస్ట్‌లో కొంచెం మేబీ ఇప్పటి వరకు మనం చూసిన ఆయుష్ బడోని సెలబ్రేషన్ వెర్షన్‌లో ప్రాబబ్లీ అదే కొంచెం అగ్రెసివ్‌గా కనిపించొచ్చు, అనిపించొచ్చు కూడా. ఎందుకంటే క్లియర్‌గా తన ఫేస్‌లో ఒక రకమైనటువంటి ఎమోషన్ కనబడింది. సో, అందరూ అదే నేను చదివిన స్టోరీ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తనని ట్రయల్స్‌కి రమ్మని పిలిచి తన టాలెంట్ చూసి కూడా తను పిక్ చేసుకోలేదు కాబట్టి, ఒక రకంగా వాళ్ళకి ఆహ్, ఆహ్, ఏంటి అర్థమయ్యేలా సెలబ్రేట్ చేసుకుండానే అన్న ఒక రకమైనటువంటి ఒక స్టోరీ వచ్చింది. సో, ఎనీ విచ్ వే తను ఇప్పటివరకైతే టాలెంట్ ఎలా ఏంటనేది తను పుష్కలంగా చూపించాడు. సో, ఇంకా ముందు ముందు చాలా సీజన్ ఉంది కాబట్టి, తను అదే రకమైనటువంటి కన్సిస్టెన్సీ ప్రూవ్ చేస్తే డెఫినైట్‌లీ ఇప్పుడు దీపక్ హూడా కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. సో, ఎప్పుడు 'గౌతమ్‌ని' గూడా బాగా వాడారు. నీకు కృష్ణప్ప గౌతమ్. రాజస్థాన్ మ్యాచ్‌లో. అవునవును. అని అంటే కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ పనులు చేస్తున్నారు. సడెన్‌గా 'గౌతమ్‌ని' నంబర్ 3 పంపించారు. అది బౌల్డ్ ఫస్ట్ బాల్ బౌల్డ్ అయిన తర్వాత సర్ప్రైజ్ కృష్ణప్ప గౌతమ్ వచ్చాడు నంబర్ 3 బాల్ అంత స్వింగ్ అయితుంటే. అదొక ఇంట్రెస్టింగ్ టాక్టిక్ రాజు. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు బాల్ స్వింగ్ అయితుందన్నప్పుడు ఇప్పుడు కృష్ణప్ప గౌతమ్ బదులు మామూలు దీపక్ కూడానో వాళ్ళ నార్మల్ నంబర్ 3 బ్యాట్స్‌మెన్‌ని పంపించుంటే నీకు ఆ స్వింగింగ్ బాల్‌కి బ్యాట్స్‌మెన్ ఔట్ అవ్వడం కంటే ఒక టాలెంటెడ్ ఒక టైలెండర్ ఔట్ అయితే బెటర్ అని చెప్పి తనని పంపించినట్టు అనిపించింది. సో, అదొక కొంచెం రెవల్యూషనరీ టాక్టిక్ ఐపీఎల్ స్టాండర్డ్స్‌లో. యాహ్! డెఫినైట్‌లీ ఇప్పుడు చాలా టీమ్స్ మనం డిఫరెంట్ టాక్టిక్స్ తర్వాత కూడా ఇమ్మీడియేట్‌గా తను ఫస్ట్ బాల్ ఔట్ అయితే నెక్స్ట్ ఓవర్ వచ్చాడు. అప్పుడు కూడా హూడా రాలే. అప్పుడు కూడా హోల్డర్ వచ్చాడు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆడుతున్నారు. యాహ్! చూద్దాం మరిప్పుడు లక్నో సూపర్ జైంట్స్ వల్లయితే డెఫినైట్‌లీ వాళ్ళ బౌలింగ్‌లో కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. బట్ బ్యాటింగ్ పరంగా బానే కన్సిస్టెంట్‌గా కనబడుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఏ టీమ్‌లో అయినా నీకిద్దరు యంగ్ ఇండియన్ సూపర్ స్టార్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారంటే ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ సైన్. మనం దీపక్ హూడాని యంగ్ ఇండియన్ సూపర్ స్టార్‌లో కౌంట్ చేయొచ్చో లేదో నాకు తెలీదు గానీ, బట్ స్టిల్ కన్సిడరింగ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈస్ ప్రెటీ యంగ్ దీపక్ హూడా. సో, హుడా అండ్ ఆయుష్ బడోని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళకి. సో, మిగిలిన ప్లేయర్స్‌ని ఇంకా వాళ్ళకి ఆల్రెడీ హోల్డర్ రూపంలో ఒక మంచి కన్సిస్టెంట్, రిలయబుల్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు స్టాయినిస్ ఎడిషన్ వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా బూస్ట్ ఇచ్చింది. నాకు తెలిసి వాళ్ళిప్పుడు స్టాయినిస్ వచ్చాడు కాబట్టి హోల్డర్ బదులు మేబీ ఎవెన్ లూయిస్‌ని ఆడిచ్చే ధైర్యం లేదులే. హోల్డర్ అల్టిమేట్ 4 ఓవర్స్ బౌలర్ అండ్ ఆల్సో మంచి బాటమ్ హిట్టర్. సో, యాహ్! పవర్ ప్లే బౌలర్ అది కూడా చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కదా! యాహ్! ఐ థింక్ అదేలే. మనం స్టాయినిస్ హోల్డర్ బౌలింగ్‌ని అసలు కంపేరే చేయలేము. అండ్ ఆల్‌వేస్ బౌలింగ్ ఈస్ బెటర్ థాన్ బ్యాటింగ్. యాహ్! సో, ఎవెన్ లూయిస్ కంటే నాకు తెలిసి అదే. బట్ అదొక చిన్న డిసిషన్ మేబీ ఇఫ్ దే వాంట్ టు టేక్. బికాజ్ ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కేఎల్ రాహుల్, డికాక్ తర్వాత నీకక్కడేమి ఇప్పుడు హ్యూడా తప్పితే నీకు ఖతర్నాక్ బ్యాట్స్‌మెన్ ఎవరు కనిపియట్లే స్టాయినిస్ గాకుండా. కృణాల్ పాండ్యా అగైన్ బిలో పార్ బ్యాట్స్‌మెన్. ఆయుష్ బదోని చిన్న పిల్లాడు. సో, హోల్డర్ అగైన్ హీస్ ఎన్ ఆల్ రౌండర్. సో, నీకొక పెద్ద పేరు కనిపియట్లే. యాహ్! ఓవరాల్‌గా ఇప్పుడు వాళ్ళకి టాప్ ఆర్డర్‌లో అసలు ఈ కేఎల్ రాహుల్ గాని, డికాక్ గాని ఇద్దరిలో ఒక్కళ్ళు కరెక్ట్‌గా క్లిక్ అయినా అసలు నీకు ఈ వీళ్ళకున్న పవర్ హిట్టింగ్ ఎబిలిటీతో హుడా అయినా, బడోని అయినా, స్టాయినిస్ అయినా, హోల్డర్ అయినా అండ్ ఇప్పుడు మన కృష్ణప్ప గౌతమ్ కూడా బాల్‌ని బానే స్ట్రైక్ చేయగలడు. సో, ఓకే. సో, ఇక గోయింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ టీమ్ కేకేఆర్. సో, నిన్ననే ఓడిపోయారు మ్యాచ్. లైన్‌గా 2 మ్యాచ్‌లు ఓడిపోయారు వాళ్ళు. రెండా, మూడో రోజు ఎన్ని ఓడిపోయారు? 2 ఓడిపోయారు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు సీజన్‌లో ఫస్ట్ 4 మ్యాచెస్‌లో ఒకటే ఓడిపోయారు. రెండో మ్యాచ్ ఆర్‌సీబీ పైన. అదయిపోయిన తర్వాత మళ్ళా ఢిల్లీ క్యాపిటల్స్‌తోని నిన్న ఎస్ఆర్‌హెచ్ తోటి. సో, వరుసగా 2 ఓడిపోయారు ఇప్పటికి. బేసిక్‌గా 6 మ్యాచెస్‌లో 3 విన్స్ అండ్ 3 లాసెస్. ఓకే. సో, ఇప్పుడు లైన్‌గా వాళ్ళు 2 మ్యాచ్‌లు ఓడిపోయి కొంచెం డౌన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. బట్ వాళ్ళ అప్రోచ్‌నయితే చేంజ్ జేయరు. సో, వాళ్ళ అప్రోచ్ కొంచెం అడ్మిరబుల్. నాకెట్లయితే సన్‌రైజర్స్ ఫేవరెట్ టీమ్ వాళ్ళ ఇంటరాక్టివ్ క్రికెట్ ఎందుకు అనిపిస్తుంది అనుకున్నా గానీ, కంప్లీట్ ఆపోజిట్ అప్రోచ్‌తో ఆడే టీమ్ మాత్రం కేకేఆర్. కంప్లీట్ బాల్ 1 నుంచి అగ్రెసివ్‌గా నీకు వికెట్లు ఎన్ని పోయినా సంబంధం లేదు. నీకు 10 ఓవర్స్ అవ్వకముందే 6 వికెట్స్ పడిపోయినా గానీ, ఫస్ట్ బాల్ నుంచి వచ్చి సిక్స్‌లు కొట్టడానికి ట్రై చేస్తారు నీకు రసెల్, కమిన్స్ వీళ్ళంతా. సో, అదంతా బానే ఉంది. బట్ అగైన్ వాళ్ళకెప్పుడు ఆ అప్రోచ్ వల్ల నీకు నెగెటివ్ రిజల్ట్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు ఉమేష్ యాదవ్ ఫస్ట్ 3 మ్యాచెస్ చూపించిన బౌలింగ్ ఫార్మ్ లాస్ట్ 2 మ్యాచెస్‌లో కనిపియట్లేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో తనని డెత్‌లో ఏపియాల్సొచ్చింది. డెత్‌లో ఉమేష్ యాదవ్‌ని ఏపియడం అనేది బ్యాడ్ చాయిస్. తనని అప్పటి వరకు ఎందుకు ఉంచారో అర్థం కాలేదు ఫర్ సమ్ రీజన్. సో, అండ్ సన్‌రైజర్స్‌తో తను బాగేసాడు. అంటే గ్రీన్ పిచ్. తను, కమిన్స్ వాళ్ళకున్న బౌలింగ్ పవర్‌కి నాకు తెలిసి నీకు పవర్ ప్లేలో 2, 3 వికెట్లు తీసేయాలి. కానీ మరి సన్‌రైజర్స్ నీకు ఒక వికెట్ తీసినా గాని కమిన్స్ నీకు కేన్ విలియమ్సన్ పవర్ ప్లేలో ఔట్ అయినా గాని అది ఒక అంటే అగైన్స్ట్ ద రన్ ఆఫ్ ప్లే డిస్మిసల్ అది. అదేమి నీకు గ్రేట్ బౌలింగ్ వల్ల కాదు. అది ఆండర్ రసెల్ వికెట్ తీస్తాడన్నమాట. సో, కొంచెం వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ సూపర్బ్‌గా ఉండే పవర్ ప్లే బౌలింగ్ కొద్దిగా టాప్ ఆఫ్ అయిపోయిందనిపిస్తోంది. సో, ఎవ్రీథింగ్ రెస్ట్ ఇదేంటి ఉమేష్. కానీ శివం మావిని ఎందుకు ఆడించట్లేదో నాకర్థం కావట్లేదు. తనని మళ్ళీ ఆడిపియాలి నాకు తెలిసి సమ్ ఇప్పుడు కాంబినేషన్. అలాగే వరుణ్ చక్రవర్తిని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు టీమ్స్. యాహ్! నిన్నైతే మర్డర్ చేసి పడేసాడు త్రిపాఠి అన్న అయితే వరుణ్ చక్రవర్తిని. సో, నేను సర్ప్రైజ్ యాక్చువల్లీ అంత ఈజీగా కొట్టలేరు మామూలుగా త్రిపాఠిని. మేబీ కొంచెం ఏమన్నా బౌలింగ్ ఎఫెక్టివ్‌నెస్ తగ్గిందా? మరి తగ్గి మిస్టరీ ఏమన్నా అందరికి తెలిసిపోయిందా అనే విషయం మనకు తెలీదు గానీ, బట్ కొద్దిగా బౌలింగ్ కొద్దిగా వీక్‌గా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అందుకే వాళ్ళు 200 పైన కొట్టారు. నిన్న సన్ రైజర్స్ కూడా ఫట్మని చేసి పడేసారు. బ్యాటింగ్ అయితే వాళ్ళెప్పుడు ఆడే అప్రోచ్‌లోనే అంతా బానే ఉంది. ఈ శ్రేయస్ అయ్యర్ చిన్న స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు గానీ, పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడట్లే. అంటే వాళ్ళు పెద్ద ఇన్నింగ్స్‌ల గురించి ఆలోచించరు కేకేఆర్ అది వేరే విషయం. వాళ్ళు 30 రన్‌లు కొట్టినా సాలు. మీరు 6 కొట్టడానికి ఔట్ అయితే మాకేం ప్రాబ్లమ్ లేదంటారు. బట్ నిన్న ఎట్లయితే ఉమ్రాన్ మలిక్ బౌలింగ్‌లో కొట్టాడో అది చూస్తే ఇక ప్రతి టీమ్‌లో 150 ఏసే బౌలర్ ఉంటాడు. సో, నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ కొంచెం కష్టాలు ఎదుర్కోబోతున్నాడు. తన పేస్ బౌలింగ్ మీద తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది యాక్చువల్‌గా. నేను సీజన్ స్టార్టింగ్‌లో కూడా చెప్పా. ఇట్లా తన పేస్ బౌలింగ్ మీద కూడా ఈ మధ్య బాగా ఆడుతున్నాడు. ఆ శ్రీలంక సిరీస్‌లో చూసాం మనము. ఈ కుమార వీళ్ళందరూ బౌలింగ్ చేస్తున్నా బాగా కొట్టాడని. బట్ అగైన్ అది ఇంకా కంప్లీట్‌గా రెక్టిఫై కాలేదు ఆ పేస్ బౌలింగ్ మీద ప్రాబ్లమ్ అని మనకనిపించింది. మలిక్ ఆఫ్‌కోర్స్ మలిక్ ఫాస్టెస్ట్ బౌలర్. ప్రస్తుతానికైతే డెఫినెట్‌లీ తను పేస్ పరంగా మనోడికైతే కాంపిటీషన్ లేదు ఉమ్రాన్ మలిక్‌కి. కానీ కేకేఆర్‌లో ఇప్పుడు మనం క ఎప్పుడైతే ఇప్పుడు అంతకుముందు వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ మిడిల్ ఓవర్స్‌లో ఫుల్ స్క్వీజ్ చేసేవారు. మన అంతకుముందు ఎపిసోడ్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళకొక బెస్ట్ స్పిన్ కాంబినేషన్ ఉంది. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి రూపంలో వాళ్ళని మిడిల్ ఓవర్స్‌లో స్క్వీజ్ చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు అంతకుముందు మ్యాచ్‌లో బేబీ ఏబీ మన డివాల్ బ్రేవిస్ కూడా టార్గెట్ చేసాడు వరుణ్ చక్రవర్తిని. సో, ఎప్పుడైతే ఇలా టీమ్స్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాయో ఆటోమేటిక్‌గా ద కాన్ఫిడెన్స్ విల్ గో డౌన్ అండ్ ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా బౌలింగ్ పార్ట్నర్‌షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకక్కడ వరుణ్ చక్రవర్తి ఎఫెక్టివ్‌నెస్ తగ్గిందంటే డెఫినెట్‌లీ నీకు సునీల్ నారాయణ్ పైన కొంచెం ఎక్స్‌ట్రా ప్రెషర్ పడతది. సో, నీకు ఆ మిడిల్ ఓవర్స్‌లో కొంచెం స్క్వీజింగ్ ఫ్యాక్టర్ అనేది పోయిందంటే పేసర్స్ విల్ బి అండర్ ఎక్స్‌ట్రా ప్రెషర్. ఇప్పుడు ఉమేష్ యాదవ్ అయినా, ప్యాట్ కమిన్స్ అయినా వాళ్ళు స్టార్టింగ్‌లో ఎయాలన్నా, ఎండింగ్‌లో ఎయాలన్నా డెఫినెట్‌లీ ఎక్స్‌ట్రా ప్రెషర్ ఉంటది వాళ్ళ పైన. సో, బ్యాటింగ్ పరంగా వాళ్ళ అప్రోచ్ నువ్వు చాలా చక్కగా చెప్పావు. సేమ్ బ్రెండన్ మెక్కలమ్ లాగా క్రాష్ బ్యాంగ్ వాలప్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, అదే స్ట్రాటజీతో ఆడుతున్నారు. బాల్ చూడడం, కొట్టడం అనే స్ట్రాటజీతో. సో, మోస్ట్‌లీ ఇప్పటివరకు బానే వర్కౌట్ అయిందిది ఇప్పటివరకు. అండ్ ఆండ్రే రసెల్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం వాళ్ళకి కలిసొచ్చే అంశం. తన బౌలింగ్ కూడా ఏస్తున్నాడు. సో, ఒక విధంగా మరి వాళ్ళు కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ అనేది కొంచెం కరెక్ట్‌గా క్రాక్ చేస్తే, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అయినా, ఇప్పుడు నితీష్ రాణా అయినా, వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ అండ్ ఐపీఎల్‌లో చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. సో, నితీష్ రాణా ఇప్పటివరకు సన్ రైజర్స్ మీద 50 కొట్టాడు. ఐ థింక్ తన కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ అనేది బాగా అంటే లేదు. లేదు. నితీష్ రాణా కన్సిస్టెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయడం ఈస్ లైక్ బెండన్ మెకలమ్‌ని డిఫెన్స్ ఆడమని అంటే అడగడం మరి అంతే. చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు మరి. సో, తను అంటే ఏమో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్ నితీష్ రాణా. బ్యాటింగ్ చేస్తున్నప్పుడల్లా వీడు అంత స్టాండర్డ్ బ్యాట్స్‌మన్ కాదు గదా! ఎందుకు ఆడుతూ ఉంటాడు ఐపీఎల్‌లో అనిపిస్తది. బట్ నిన్న ఇన్నింగ్సే చూసుకుందాం. తన కంట్రోల్‌లో ఉన్నట్టయితే అనిపియలే నాకు. ఏదో ఊపుతుండే బాల్ తగులుతూనే ఉండే అంటే హానెస్ట్‌గా టీమ్‌కి కావాల్సింది అదే. సెల్ఫ్‌లెస్‌గా ఆడే ప్లేయర్. యాటిట్యూడ్ వైస్ నితీష్ రాణా ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. బట్ టాలెంట్ వైస్ తనకి అంటే కంపేర్ టు అదర్ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ ఇన్ ద కంట్రీ తను నోవేర్ నియర్. బట్ స్టిల్ ఆయన నెట్టుకొస్తున్నాడు. అదెందుకు అంటే కంప్లీట్‌లీ ఆన్ యాటిట్యూడ్. సో, అంతకంటే దాని నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము నాకు తెలిసి. అంటే కొడితే ఇప్పుడు బాగా తగులుతుంది. సామ్ బిల్లింగ్స్ తనకి చిన్న
అదే హెల్త్ కన్సర్న్స్ వల్ల తను ఆడట్లేదు. ఇప్పుడు శామ్ బిల్లింగ్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్‌లీ మిడిల్ ఆర్డర్‌లో కొంచెం నితీష్ రాణా అండ్ శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫ్రీగా ఆడొచ్చు. కానీ మరి శామ్ బిల్లింగ్స్ లేనప్పుడు డెఫినెట్‌లీ బోత్ ఆఫ్ దెమ్ హావ్ టు ప్లే దట్ క్రూషియల్ రోల్. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ అంతకుముందు సీజన్‌తో కంపేర్ చేసుకుంటే తనంత ఫార్మ్‌లో లేడు. డెఫినెట్‌లీ ఇట్ హాస్ టు బి సెడ్ వెంకటేష్ అయ్యర్ తన ఫార్మ్‌లో అయితే లేడు. సో, ఎప్పుడైతే నీకక్కడ టాప్ ఆర్డర్‌లో ఇప్పుడు అజింక్య రహానెని రీప్లేస్ చేసి నిన్న ఫించ్‌ని ఆడించారు. సో, నీకక్కడ టాప్ ఆర్డర్‌లో కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు చాలా టీమ్స్‌కి సెట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటుంటే వెంకటేష్ అయ్యర్ ఫార్మ్‌లో లేడు. ఒక మ్యాచ్‌లో కొన్ని మ్యాచెస్‌లో రహానెని ఆడించారు. మళ్ళా ఫించ్‌ని ట్రై చేశారు. సో, బిల్లింగ్స్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది వీళ్ళకి. సో, అందుకని బిల్లింగ్స్ లేనప్పుడైనా స్క్వాడ్‌లో బోత్ శ్రేయస్ అండ్ నితీష్ రాణా హాస్ టు ప్లే దట్ సీనియర్ రోల్. ఎందుకంటే వాళ్ళ టీమ్‌లో మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఐపీఎల్ బ్యాట్స్‌మెన్ వాళ్ళే. సో, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం బ్యాటింగ్ పరంగా వాళ్ళు కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం తీసుకుంటే ఆ! అంటే రెస్పాన్సిబిలిటీ అది ఇప్పుడు అదే గదా! ఈ టీము అంటే నీకు మనం ఒక కన్వెన్షనల్ టీమ్‌గా చూడలేము వీళ్ళని. వీళ్ళు అట్లనే ఆడతారు. అలానే ఆడమని వీళ్ళ స్ట్రాటజీ అది. నీకు రెస్పాన్సిబుల్ అంటున్నావు. కాదు వాళ్ళకది అవసరం లేదు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటి? కొట్టాలంతే నువ్వు ఔట్ అయినా పర్వాలేదు. ఎన్ని వికెట్లైనా పోయినా పర్వాలేదన్నట్టు ఆడుతున్నారు. సో, ఒక రకంగా వాళ్ళు దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ సపోజ్డ్ టు డూ. శ్రేయస్ అయ్యర్ అయినా గాని, నితీష్ రాణా అయినా గాని. చూద్దాం మరి శామ్ బిల్లింగ్స్ లేకుండా ఇది స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయ్యేటట్టయితే నాకైతే కనపడట్లేదు, అనిపించట్లేదు ఇప్పుడు కూడా. శామ్ బిల్లింగ్స్ ఫేమస్‌గా ఒక మ్యాచ్‌లో ఉండే కదా తను. తను ఫస్ట్ బాలే కొట్టడానికి ట్రై చేసి ఔట్ అయిపోతాడు. ఎందుకురా నాయనా ఇట్లా కొడుతున్నాడని అందరూ అన్నారు గూడా. బట్ అగైన్ దట్స్ హౌ కేకేఆర్ ప్లే. కేకేఆర్ విల్ ప్లే, హావ్ ప్లేడ్ అండ్ దట్స్ హౌ దే విల్ ప్లే. ఓకే. సో, కానీ అదేలే ఇంట్రెస్టింగ్ టీమ్. నాకు చాలా అంటే చూడ్డానికి ఫ్యాసినేటింగ్ అది. నిన్న గూడా నీకు వికెట్లు పోతూనే ఉన్నాయి. రసల్ ఉన్నాడు. సో, అల్టిమేట్‌గా వాళ్ళు 175 కొట్టడం వాళ్ళ తరఫు నుంచి యాక్చువల్‌గా మంచి ఫినిషే అది. అంతవరకు రీచ్ అవుతదనుకున్నారా? నీకు ఎన్ని డాట్ బాల్‌లొస్తున్నాయి అయినా గాని రసల్ నీకు సిక్స్‌లతో తీసుకెళ్ళిపోయాడు. సో, దే ఆర్ ఎ టీమ్ విచ్ ఈస్ మోస్ట్ ఎక్సైటింగ్. ఆ రెప్యుటేషన్ అయితే ఉంది. బట్ అగైన్ కన్సిస్టెన్సీ ఈస్ నాట్ ఆల్‌వేస్ సచ్ టీమ్స్ బెస్ట్ ఫ్రెండ్. నాకు తెలిసి కోల్‌కత్తాలో ఉండే ప్యూర్ హార్డ్‌కోర్ కేకేఆర్ ఫ్యాన్స్ కంటే నువ్వు కేకేఆర్ స్ట్రాటజీ గురించి, వాళ్ళ టీమ్ గేమ్ ప్లాన్ గురించి చాలా చక్కగా చెప్పావు. చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నావు మరి. కేకేఆర్ గురించి చాలా చెప్పావు మరి. మరి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కాదు, వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా మరి అదే రేంజ్‌లో నువ్వెంత ఎక్సైటింగ్‌గా చెప్పావో అదే రేంజ్‌లో ఉండాలని అనుకుందాం. సో, లెట్స్ మూవ్ ఆన్ టు థర్డ్ టీమ్. సో, పంజాబ్ కింగ్స్. సో, పంజాబ్ కింగ్స్ కూడా నీకు ఇష్టమైన టీమ్‌లో ఒకటి. సో, మరి ఈ సీజన్‌లో ఇప్పటివరకైతే వాళ్ళు 5 మ్యాచెస్‌లో 3 గెలిచారు. 2 ఓడిపోయారు. సో, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 12 రన్స్‌తో గెలిచారు. అండ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో వాళ్ళు లాస్ట్‌లో 3 బాల్స్‌లో 13 రన్స్ కొట్టాల్సొస్తే మన ఒడియన్ స్మిత్ చిన్న రూకీ ఎర్రర్ చేస్తాడు. అదయిన తర్వాత మరి మన రాహుల్ తివాటియా వచ్చి మళ్ళా రాహుల్ తివాటియా థింగ్స్ చేశాడనమాట. మన లిస్టనర్‌లో ఐ థింక్ రాఘవేంద్ర అనుకుంటా తను కూడా అడిగాడు ఆ రోజు. అసలేంటి రాహుల్ తివాటి గురించి ఇంకొక స్పెషల్ ఎపిసోడ్ చేయాల్సిందే అని కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. మనం లాస్ట్ సీజన్ అనుకుంటా అసలు ఐపీఎల్ టైమ్‌లో పెద్దగా నార్మల్‌గా అనుకున్న ఎపిసోడ్స్ కాకుండా కొత్తగా ప్లాన్ చేసుకోలేదు. కానీ రాహుల్ తివాటి ఇన్నింగ్స్ వల్ల మనం చేయాల్సొచ్చింది. సో, ఈ సీజన్ గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాహుల్ తివాటియా లాస్ట్ 2 బాల్స్ 2 సిక్సెస్ చూసావా ప్రత్యక్షంగా? చూసినప్పుడు నీ యాహ్! రియాక్షన్స్ ఏంటి? యాహ్! నాకెందుకో చిన్న ఫీలింగ్ ఉండే నీకు. ఎప్పుడైతే తివాటియా స్ట్రైక్‌లో ఉండేనో లాస్ట్ 2 బాల్స్‌కి అరే! కొట్టేస్తాడేమో అది ఇది అని. ఇప్పుడు రాహుల్ తివాటియా స్పెషాలిటీ ఏందంటే తన హిట్టింగ్ ఆర్క్ అబ్బా! నాకు తెలిసి నీకు వింగ్ స్పాన్ అని ఒకటుంటది ఒక మనిషికి. ఇప్పుడు నువ్వు బాక్సర్స్ మనం చూసుకుంటే, బాక్సర్స్‌కి ఏంటి నీకు చాలా రీచ్ ఎక్కువుంటది నీకు. రీచ్ ఎక్కువుండడం వల్ల నీకెక్కువ టార్క్ జనరేట్ అయితది నువ్వు కొడితే ఎవరికైనా నీకు. బేసిక్‌గా నీకు సింపుల్ ఫిజిక్స్ మాట్లాడుకుంటే కట్ట కొడుక్కుంటే నీకిట్లా కొడితే నీకు నీకు ఇప్పుడు మనం మరీ టెక్నికల్ వెళ్ళిపోతున్నానేమో నేను. సో, బేసిక్‌గా ఒకటే మాట్లాడుకుందాం. సో, రీచ్ ఎక్కువుండి ఒకవేళ నువ్వు పొడుగ్గా ఉండే ప్లేయర్ సిక్స్‌లు ఎందుకు కొడతారంటే అదొక రీజన్. వాళ్ళ కాళ్ళు, చేతులు పొడుగ్గుంటాయి. సో, ఈ రాల్ టివాటియా నీకంత హైట్ లేకపోయినా తన బాల్‌ని రీచ్ అయ్యే తన హిట్టింగ్ ఆర్క్ అంటారు చూడు ఇప్పుడు. ఫేమస్‌గా ఇన్ ద ఆర్క్, ఔట్ ఆఫ్ ద పార్క్ అని చెప్పి. మిల్లర్‌దే పెద్ద హిట్టింగ్ ఆర్క్ అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఆ మ్యాచ్‌లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్‌కి కూడా బాల్ ఆర్క్‌లో రావట్లేదు. తను ఓడియన్ స్మిత్ ఏస్తుంటే బౌలింగ్. కానీ తివాతియాకు మాత్రం అరే! బ్యాట్ మీదకి వస్తున్నట్టు వస్తుండే బాల్. అది ఎందుకు అంటే తను హిట్టింగ్ ఆర్క్ ఏదైతే తన స్టాన్స్ ద్వారా తను జనరేట్ చేస్తున్నాడో, బాల్ ఎంత దూరమైనా ఔట్ సైడ్ ఆఫ్ నుంచి అయినా గాని ఈజీగా అందుకొని నీకు మిడ్ వికెట్ పైన సిక్స్‌లు కొట్టగలుగుతున్నాడు. సో, ఇట్స్ ఎ యూనిక్ ఫీచర్.
యూనిక్ ప్లేయర్. అండ్ డెఫినెట్లీ టెంపర్మెంట్ వైజ్ కానీ ఇది మెంటల్లీ కానీ మస్తు స్ట్రాంగ్, అది మాత్రం నో డౌట్. యాహ్! చూసావా? మనం మాట్లాడుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ అయితే, నువ్వు వెళ్ళిపోయి రాహుల్ తివారీ గురించి మాట్లాడుతున్నావు. సో, ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వై దే ఆర్ ది నంబర్ 1 టీమ్ ఇన్ ఐపీఎల్ రైట్ నౌ. సో, కమింగ్ బ్యాక్ టు పంజాబ్ కింగ్స్. సో, ఇప్పటివరకు వాళ్ళు కూడా ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు ఎలా అయితే ఒక రకమైనటువంటి ఫిలాసఫీతో ఆడుతున్నారో, అంటే నువ్వు చెప్పినట్టుగా అసలు వికెట్స్ గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. మనం ప్రతి ఒక్కళ్ళు 30, 30 కొట్టినా 2, 3 సిక్స్‌లేసేసి ఔట్ అయిపోయినా పర్వాలేదు అనే ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతున్నారో, పంజాబ్ కింగ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, మనం 1, 2 మ్యాచ్‌లు చూసుకుంటే ఐ థింక్ వాళ్ళొక మ్యాచ్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు మన గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లోనే అనుకుంటా. స్టార్టింగ్ నుంచి అటాక్, అటాక్, అటాక్ 12 ఓవర్స్‌కి 120, 13 ఓవర్స్‌కి 130, 150 ఇట్లా కొట్టుకుంటూ పోతా సడెన్‌గా వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్‌గా నీకు లోవర్ ఆర్డర్‌లో ఇంక పెద్దగా హిట్టర్స్ లేరు. ఎవరో ఒక్కరే ఉన్నారు అనుకున్నప్పుడు జనరల్‌గా ఏం చేస్తారు వాళ్ళు లాస్ట్ 3, 4 ఓవర్స్‌లో మళ్ళా అటాక్ చేద్దాంలని కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ 10, 12 ఓవర్స్‌కి 120 ఎంతో కొట్టేసారు. సో, నేను అనుకున్న మళ్ళా లాస్ట్ 3, 4 ఓవర్స్‌లో అటాక్ చేస్తారేమో అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళు అటాకింగ్ ప్లాన్ ఆపలేదు. లివింగ్‌స్టోన్ వచ్చేసి రషీద్ ఖాన్‌ని స్లాగ్ చేయడానికి ట్రై చేసాడు. ఔట్ అయ్యాడు. నెక్స్ట్ 1 బాల్ తర్వాత మరలా మన 'షారుఖ్ ఖాన్' వచ్చేసి మరలా అటాక్ చేయడానికి ట్రై చేసాడు. ఎల్‌బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. అయినా సరే పాపం లాస్ట్‌లో రాహుల్ చహర్ వచ్చి, ఇంకా హర్షదీప్ అనుకుంటా. సో, వీళ్ళొచ్చి కొంచెం టీమ్ టోటల్‌ని 190కో ఎంతవరకో లాక్కెళ్లారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా సరిపోలేదు మన రాహుల్ తివాటియా మ్యాజిక్‌కి. సో, బ ఒక విధంగా బ్యాటింగ్ పరంగా అయితే వీళ్ళు కొంచెం మరి 'భానుక రాజపక్సెని' పక్కన పెట్టినప్పటి నుంచి కొంచెం మధ్యలో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. బెయిర్‌స్టోని తీసుకున్నారు. బెయిర్‌స్టో గురించి మనమేం ప్రత్యేకంగా అతని ఐపీఎల్ రికార్డ్ గురించి, ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి చెప్పనక్కర్లేదు. డెఫినైట్‌లీ బెటర్ ప్లేయర్ దెన్ 'భానుక రాజపక్స.' కానీ రాజపక్స సీజన్ స్టార్టింగ్‌లో వచ్చి ఒక సర్ప్రైజ్ ఎక్స్ ఫ్యాక్టర్ తనకి లెఫ్ట్ హ్యాండెడ్‌నెస్ ఒకటి అడ్వాంటేజు. ఆ లెగ్ సైడ్ పుల్లు, హుక్స్ భలే ఆడేవాడు. సో, రాజపక్సెని మిస్ అవుతున్నారా? లేదు బెయిర్‌స్టోతో కంటిన్యూ చేయడం ఓకేనంటావా? యాక్చువల్ 'రాజపక్సెని' ఆడడం ప్రాపర్ నన్నడిగితే. తనే కరెక్ట్. నీకు లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ అని చెప్తున్నావు చూడు. అండ్ తను కీపర్ గూడా గదా! ఇప్పుడు అవును పంజాబ్ కీపింగ్ ఎవరు చేస్తున్నారు? బెయిర్‌స్టో. ఓహ్! మర్చిపోయా. ఓకే. ఓకే. సరేలే అదే 1-1 ఫిట్ చేశారు వాళ్ళు బేర్‌స్టో ఇంకా రాజపక్స. బట్ నాకు స్టిల్ ఎందుకు ఇప్పుడు బేర్‌స్టో ఎంత గొప్ప టీ20 ప్లేయర్ అయినా గానీ, నీకు ఐపీఎల్‌లో ప్రూవెన్ రికార్డ్ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఉన్నా గానీ, నాకు తెలిసి టీమ్ బ్యాలన్స్ ఈస్ బెటర్ విత్ రాజపక్స నీకు లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్‌తో. ఓకే. నీకక్కడ శిఖర్ ధవన్ ఉన్నాడు ఓపెనింగ్ చేసుకుంటూ. బట్ ఐ థింక్ నీకు శిఖర్ ధవన్ అగైన్ మొన్న మ్యాచ్‌లో 70 కొట్టాడు. బట్ నీకు స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి. అవి చాలా మటుకు తగ్గినాయి ఇప్పుడు. బట్ అంటే ఈ టీమ్ రాజపక్సతో ఎక్సైటింగ్‌గా ఉంది. అదైతే చెప్తా. రాదర్ దాన్ బేర్‌స్టో. బేర్‌స్టో ఎందుకో నంబర్ 3 సూట్ కావట్లేదు తనకి. నాకు అనిపించిందైతే అది. ఏమంటావు నువ్వు? బిగ్గెస్ట్ బేర్‌స్టో ఫ్యాన్‌వి నువ్వు. యాహ్! బెయిర్‌స్టో జనరల్‌గా ఇప్పుడు తను నాకు తెలిసి ఇంగ్లాండ్ క్రికెట్‌లో లాస్ట్ డికేడ్ అండ్ హాఫ్‌లోనో లేదా లాస్ట్ డికేడ్‌లోనో నాకు ఈ పదం వాడతారో వాడరో కూడా తెలీదు. బిగ్గెస్ట్ షఫ్లర్ ఇన్ ఇంగ్లాండ్ క్రికెట్. అంటే ఓపెనింగ్ అంటే ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్, నంబర్ 3 అంటే నంబర్ 3, ఫినిషర్ అంటే ఫినిషర్. సో, బెయిర్‌స్టో సర్వీసెస్‌ని ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎన్ని రకాలుగా వాడుకోవాలో ఇంగ్లాండ్ వాళ్ళు అన్ని రకాలుగా వాడేసుకున్నారు. సో, ఎప్పుడైతే బెయిర్‌స్టోని వీళ్ళు ఇట్లా యూజ్ చేసుకున్నారో, ఇంకా ఫ్రాంచైజెస్ కూడా అంతే. అంటే బెయిర్‌స్టో స్పిన్ బానే ఆడగలడు. మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్, ఓపెనింగ్ అంటే నన్నడిగితే బెయిర్‌స్టోస్ బెస్ట్ ఆప్షన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. నేనెప్పుడైనా ఓపెనింగ్ అనే చెప్తాను. కానీ ఇందాక మనం 'భానుక రాజపక్స' ఎట్లయితే తను పంజాబ్ టీమ్‌లోకొచ్చి తను ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లాగా ఎలా అయితే మధ్యలో వచ్చి ఒక 20, 30 10, 20 బాల్స్‌లోనే మ్యాచ్ కాంప్లెక్షన్ మొత్తం చేంజ్ చేసేసేవాడు. అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పైగా ఇంకోటేంటంటే రాజపక్సెగా నేచురల్‌గా అదే రోల్‌లో ఆడతాడు శ్రీలంకకి కూడా. తను ఇప్పుడు శ్రీలంకకి ఆడినా, శ్రీలంకలో ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడినా తను నంబర్ 3, నంబర్ 4 ఈ స్పాట్స్‌లోనే ఎక్కువ ఆడతాడనమాట. సో, తనకు నేచురల్‌గా అదే రోల్ తను అక్కడ కూడా ఆడతాడు కాబట్టి ఐ థింక్ 'భానుక రాజపక్స' పర్ఫెక్ట్ ఫిట్ అని అనుకుంటున్నా. అండ్ ఇంకోటేంటంటే ఏదైనా ఒక చిన్న వీక్‌నెస్ ఉందంటే 'భానుక రాజపక్సె' ఈస్ నాట్ ఎ నేచురల్ వికెట్ కీపర్. సో, తనేంటంటే ఎప్పుడైనా ఆల్టర్‌నేటివ్ ఇంకేమీ లేకపోతే సబ్‌స్టిట్యూట్ చేస్తాడు గానీ, హి ఈస్ నాట్ ఎ నేచురల్ వికెట్ కీపర్. సో, అది కొంచెం డిసడ్వాంటేజ్ అయింది. ఐ థింక్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఐపీఎల్ ఈ సీజను నాకు తెలిసి దగ్గర దగ్గర 20 ఎక్స్‌ట్రాలేమో సమర్పించుకున్నారు. ఈ 'లివింగ్‌స్టన్' మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. తను మెయిన్ స్టే తను టీమ్‌లో ఎక్స్ ఫ్యాక్టర్.
బట్ నాకు ఈ ఒడియన్ స్మిత్ ఎందుకో చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. బట్ తను చాలా బ్యాక్ చేస్తున్నారు. తన లోవర్ ఆర్డర్ రోల్ అండ్ అగైన్ డెత్ బౌలింగ్ కూడా ట్రస్ట్ చేస్తున్నారు బాగా. బట్ తను అంత పర్ఫార్మ్ చేయట్లే. బట్ అయినా టీం మంచిగా ఆడుతోంది. బట్ వాళ్ళు ఇంకేమన్నా ఆప్షన్స్ చూస్తే బెటర్ అంటావా? అంటే వాళ్ళ స్క్వాడ్‌లో వాళ్ళకున్న ఆప్షన్స్ కూడా ఇప్పుడు చూసుకుంటే కొంచెం లిమిటెడ్‌గానే ఉన్నాయి ఒక విధంగా చెప్పుకోవాలంటే. సో, ఇప్పుడు ఒడియన్ స్మిత్‌ని నాకు తెలిసి బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళెందుకు ఒడియన్ స్మిత్‌ని ఇంతలా బ్యాక్ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే డెఫినెట్‌లీ ఇప్పుడు ఒడియన్ స్మిత్ బ్యాట్‌తో తను ఏం కాంట్రిబ్యూట్ చేయగలడనేది ఆల్రెడీ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే చూపించాడు. సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో తను బ్యాట్‌తో ఆడిన ఇన్నింగ్స్‌కి తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కూడా వచ్చింది. సో, ఇక్కడ బౌలింగ్‌లో ఆల్రెడీ కగిసో రబాడా ఉన్నాడు. సో, ఇంకా ఎవరిని తెచ్చుకుందాం అంటే ఆప్షన్స్ చూసుకుంటే వీళ్ళకి బెన్నీ హావెల్ ఉన్నాడు. బెన్నీ హావెల్ వచ్చేసి తనకి ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. పైగా తన పేస్ అంత హై పేస్ బౌలర్ ఏం కాదు. ఏదో సౌరవ్ గంగూలీ లాగా కొంచెం మిలిటరీ మీడియం పేస్ అంటారు చూడు అట్లాగా డబ్ల్యూడబ్ల్యూ వేస్తాడు. అండ్ బెన్నీ హావెల్ కూడా కొంచెం లోయర్ అండ్ మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. అండ్ వేరే లీగ్స్‌లో ఎక్కడ ఇప్పుడు అంత భయంకరమైన రెప్యుటేషన్ అయితే ఏం లేదు. సో, హోవెల్ తను మామూలుగా ఇప్పుడు ఇంగ్లాండ్‌లో గ్లూసెస్టర్‌గా ఆడతాడు. మంచి రికార్డ్ ఉంది. బట్ అంత నమ్మొచ్చా అంటే మరి ఇంకా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. నేథన్ ఎల్లీస్ ఉన్నాడు. నేథన్ ఎల్లీస్ వచ్చేసి తను ఆల్రెడీ ఐపీఎల్ ఆడినట్టున్నాడు లాస్ట్ సీజన్ ఐ థింక్. సో, తను యార్కర్ స్పెషలిస్ట్ అంటారు. సో, నేథన్ ఎల్లీస్‌ని తీసుకుంటే గనక నీకక్కడ ఆ బ్యాటింగ్ ఫ్యాక్టర్‌లో కొంచెం వీళ్ళది వీక్ ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ఓపెనింగ్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధవన్, నంబర్ 3 బెయిర్‌స్టో, 4 వచ్చేసి లివింగ్‌స్టన్. ఇక్కడి నుంచి ఇప్పుడు మర్చిపోయాం మనకిప్పుడు వికెట్ కీపింగ్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు జితేష్ శర్మ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మనం తన గురించి యాహ్! డిస్కస్ యాహ్! చేయడం అసలు మర్చిపోయాం. చాలా షైనింగ్ లైట్ అసలు. తను ఇంటెంట్ ఏదైతే ఉందో రాంగానే బాల్ 1 నుంచి కొట్టడము. యాహ్! మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. సో, చాలా ఈ ఐపీఎల్‌లో ఇది నా మోస్ట్ ఎంజాయబుల్ థింగ్ అబ్బా! కొత్త టాలెంట్ చాలా కనిపిస్తుంది. అండ్ చాలా హై లెవెల్‌లో ఆడుతున్నారు. ఫారెన్ ప్లేయర్స్ కంటే ఇంకా అసలు ఎప్పుడు కని విని ఎరుగని బ చిన్న ప్లేయర్‌లే బాగా ఆడుతున్నారు నన్నడుగుతే. యాహ్! జితేష్ శర్మ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఓడియన్ స్మిత్‌ని గనుక పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కొంచెం ప్రెషర్ ఉంటదేమో అని తనని అంటే ఓడెన్ స్మిత్ ఓకే. బౌలింగ్ పరంగా తను నేర్చుకుంటున్నాడు. ఈవెన్ పాపం లాస్ట్ ముంబై ఇండియన్స్ గేమ్‌లో గూడా చాలామంది అనుకున్నారు. ఎంత 21 ఎంతో కొట్టాలనుకుంటా. ఫస్ట్ బాలు ఐ థింక్ జయదేవ్ ఉనద్కట్ 6 ఏస్తాడు. సో, అప్పుడు పాపం చాలా మందికి టెన్షన్ వచ్చి ఉంటది. అరే! ఏంట్రా మళ్ళా రిపీట్ అవుద్దా ఓడియన్ స్మిత్‌కి డోస్ అని. కానీ లాస్ట్ బానే రికవర్ అయ్యి కొంచెం తర్వాత బానే వేశాడు. ఐ థింక్ హి ఎండెడ్ అప్ విత్ 4 వికెట్స్ అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, యాహ్! యాహ్! 4 వికెట్స్ వచ్చాయి. యాక్చువల్లీ బట్ అవన్నీ పిచ్చలైట్ ఆక్షన్‌లో వికెట్స్. సన్‌రైజర్స్ వాళ్ళు ఇలా ఈ టైప్ ఆఫ్ ఆల్ రౌండర్‌ని ఒకళ్ళని కొనాలని జెప్పి చాలా ట్రై జేశారు. మన ఓడియన్ స్మిత్‌ని గట్టిగా ట్రై జేశారు. దొరకకపోయేసరికి రోమారియో షెపర్డ్‌తో సరిపెట్టుకున్నారు మనోళ్ళు. నాకసలు ఈ ఆక్షన్ టైమ్‌లోనే చాలా అనిపిచ్చింది. అరే! ఎలాగో ఏదో ఒకటి చేసి ఓడియన్ స్మిత్‌ని తీసుకోండిరా స్క్వాడ్‌లోకి అని అనిపించింది. బట్ 'హర్షదీప్' అబ్బా! 'హర్షదీప్ సింగ్' ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడా? 140 టచ్ అయితోంది. స్పీడ్ మంచిగా స్వింగ్ వస్తోంది. తను డెత్‌లో ఏస్తున్నాడు. పవర్ ప్లేలో ఏస్తున్నాడు. మధ్యలో కూడా ఒక ఓవర్ ఏయమంటే ఏస్తున్నాడు. కంప్లీట్ ప్యాకేజ్‌లో ఉన్నాడు 'హర్షదీప్.' చాలా అదృష్టవంతులు పంజాబ్ వాళ్ళు తను యాహ్! ఆడిస్తున్నందుకు. అండ్ అలాగే వైభవ్ అరోరా కూడా. వైభవ్ అరోరా మంచి స్వింగ్ ఏస్తున్నాడు. మంచి డీసెంట్ పేస్‌లో బౌలింగ్ ఏస్తున్నాడు స్వింగ్ గూడా. అండ్ అదేలే అంటే ఓవరాల్‌గా అంటే వెరీ లైకబుల్ సైడ్. మనం ఇదేంటి ఢిల్లీ ఎట్లయితే మంచి వైబ్స్ ఇచ్చేదో ఇదివరకు యంగ్ ప్లేయర్స్‌తోని కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తో. సేమ్ థింగ్ పంజాబ్ కనిపిస్తుంది. బట్ అదే ఈ బేర్‌స్టో కనండ్రం వాళ్ళు సాల్వ్ చేసుకొని అండ్ కొద్దిగా ఈ ఓడియన్ స్మిత్ నీకు బ్యాటింగ్ పరంగా కాంట్రిబ్యూట్ చేస్తే చూడాలనుంది. 'షారుక్ ఖాన్' గూడా యాక్చువల్‌గా తన ఫుల్ పొటెన్షియల్ ఇంకా బయట పెట్టట్లేదు. మొన్న ముంబై మ్యాచ్‌లో 2 సిక్స్‌లు ఏసాడు గానీ, యాక్చువల్‌గా ప్రతి మ్యాచ్ కొంచెం ఫెయిల్ అయితూ వచ్చాడు. సో, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్‌లో తను గూడా ఇక కన్సిస్టెంట్‌గా ఇప్పుడు 'జితేష్ శర్మ' లెవెల్‌లో ఒక 30 రన్స్ ప్రతి మ్యాచ్ అట్లా కొడతాడనే నమ్మకం తెప్పిస్తే దెన్ ఐ థింక్ పంజాబ్ కింగ్స్ మంచి పొజిషన్‌లో ఉంటారు. మయాంక్ అగర్వాల్ ఫార్మ్‌లోకొచ్చాడు. అదొక పాజిటివ్ థింగ్. తను ఆడాడు మొన్న ముంబైతో. సో అదేదో నాకిష్టం ముంబై పంజాబ్ కింగ్స్. కొంచెం కేకేఆర్ వాళ్ళ కంప్లీట్‌లీ ఇగ ఆల్ ఇన్ ఏమెయ్యరు వీళ్ళు. అగ్రెసివ్ అప్రోచ్. కొంచెం నీకు రెయిన్ ఇన్ చేసుకొని ఆడతారు లైట్‌గా. బట్ అగైన్ డీఎన్ఏ మాత్రం కొంచెం సేమ్ అట్లానే కంప్లీట్ అటాక్ ఫ్రమ్ బాల్ 1 నీకెంత స్కోర్ కొట్టాలంటే అంత స్కోర్ కొట్టాలి. అండ్ నీకు ఆ స్కోర్‌ని డిఫెండ్ చేసుకోవాలనే దానిలో ఉంటది. ఓకే. సో, దట్స్ అబౌట్ పంజాబ్ కింగ్స్. సో, మూవింగ్ ఫార్వర్డ్ మనకి సెకండ్ టీమ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. సో, ఏమంటావు రాజస్థాన్ రాయల్స్ టీమ్ గురించి? వాళ్ళ
ఇప్పటి వరకు వాళ్ళు చూపించిన ఫార్మ్ గురించి, జాస్ బట్లర్ ఫార్మ్ గురించి, సంజు శాంసన్ ఫార్మ్ గురించి. సో, మొన్నే గుజరాత్ లయన్స్. అసలు బట్లర్ ఆడుతుంది క్రికెటే కాదు, టెన్నిస్ అది. టెన్నిస్, క్రికెట్ కలిపి ఆడుతున్నాడు. మనం డిస్కషన్ చేసి వేస్ట్ అసలు బట్లర్ గురించి. వేరే లెవెల్, వేరే ప్లానెట్. అది ఏబీ డివిలియర్స్ లెవెల్ టచ్ చేస్తున్నాడు బట్లర్ టీ20 క్రికెట్‌లో. అది దానిలో మాత్రం డౌటే లేదు. సో, క్వెషనే లేదు. మొన్న మ్యాచ్‌లో కూడా తను కొట్టేస్తారేమో రాజస్థాన్ వాళ్ళు, 192 చేసి ఈజీగా అయిపోతే 15 ఓవర్లలో మ్యాచ్ అయిపోతది అనుకున్నాం. కానీ తను అవుట్ అయిన తర్వాత సినిమా కనిపించింది రాజస్థాన్ రాయల్స్‌కి. సో, తను ఫైర్ అయితే మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. బట్లర్ ఫైర్ అయితే రాజస్థాన్ ఎవ్వరు ఆపలేరు. తను పవర్ ప్లే దాటాడంటే మామూలుగా మ్యాచ్ గెలిపించేస్తాడు టీమ్‌ని. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా, సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నా. అన్‌ఫార్చునేట్‌గా గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో తను అదేంటి వాళ్ళ ఆకి ఫర్గ్యూసన్ ఏసిన ఎక్స్‌ట్రార్డినరీ డెలివరీ కొట్టాడు. సో, బట్లర్ ఏం చేస్తే టీమ్ కూడా అదే చేస్తది. బట్లర్ నిలబడి ఆడుతుంటే పంజాబ్ ఇది రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలుస్తది. బట్లర్ ఔట్ అయిపోతే వాళ్ళు లైట్ ఓడిపోతారు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో దాదాపుగా గెలిచే మ్యాచు. మనకి దినేష్ కార్తీక్ వచ్చి మ్యాచ్‌ని కంప్లీట్‌గా టర్న్ చేసేసాడు లాస్ట్‌లో. కానీ వీళ్ళకెందుకో బ్యాటింగ్ కొంచెం లైట్‌గా వీక్ ఉన్నట్టు అనిపించట్లేదా బట్లర్‌ని పక్కన పెట్టేస్తే? డెఫినెట్‌గా అదే. మొత్తం డిపెండెంట్ ఆన్ బట్లర్. ఇప్పుడు సామ్‌సన్ మీద కూడా డిపెండెంట్ గానీ, సామ్‌సన్ అగైన్ ఎన్ని సార్లు ఈ తుప్పు పట్టిపోతది ఈ మాట చెప్పి చెప్పి. తన కన్సిస్టెన్సీ గురించి, తను ఎందుకట్లా 2, 3 మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడతాడు, తర్వాత కనిపియడని. ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాము. బట్ ఈ దేవదత్ పడిక్కల్ కూడా కన్సిస్టెంట్ లేడు. యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఆడను కూడా ఆడట్లే అనుకుంటా. అండ్ నీకు బ్యాటింగ్‌లో డెఫినిట్‌గా రియాన్ పరాగ్ మీద నువ్వు చేతులు ఫినిష్ చేయరా అని 20 ఇయర్స్ కుర్రాడి మీద భారం వేస్తే ఏం చేస్తాడు చెప్పు. సో, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా థిన్‌గా ఉంది. వాళ్ళు ఆక్షన్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. అశ్విన్‌ని ప్రమోట్ చేస్తున్నారు లాస్ట్‌కి వాళ్ళు. అదేదో వెరైటీ ఇప్పుడు కానీ ఒక రెవల్యూషనరీ పని చేశారు. ఫస్ట్ టైమ్ ఒక బ్యాట్స్‌మెన్ రిటైర్ ఔట్ చేశారు. మనం మనం ఆడతాం కదా! మనం గల్లీ క్రికెట్‌లో. "అరె! నువ్వేందిరా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నావు. నువ్వొచ్చేసేయి ఇప్పుడు" అని చెప్పి పిలిచేస్తారు కదా! బ్యాట్స్‌మెన్‌ని. వేరే వాడిని దింపుతారు మనం ఆడుతున్నప్పుడు. సో, అట్లనే సేమ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అశ్విన్‌ని రిటైర్ ఔట్ చేసేసి నెక్స్ట్ బ్యాట్స్‌మెన్‌ని పంపించారు. సో, అది అది చేస్తున్నారు. ప్లస్ అశ్విన్‌ని ఫ్లోటర్‌లా వాడుతున్నారు. బట్ అశ్విన్‌ని సీరియస్‌గా ఒక ఫ్లోటర్‌లాగా టీ20 క్రికెట్‌లో వాడడం ఐ థింక్ ఇట్స్ ఎ స్ట్రెచ్. బౌలింగ్ పరంగా మాత్రం దే ఆర్ అబ్సల్యూట్‌లీ ఇన్ గ్రేట్ షేప్. స్పిన్ అటాక్ మాత్రం బెస్ట్ ఇన్ ద టోర్నమెంట్. చాహల్ ఇంకా అశ్విన్ అట్లా వేరే టీమ్స్ అన్నీ ఏం చేస్తుండేనో ఆప్షన్‌లో అర్థం కాలే. వీళ్ళిద్దరూ ఈ టీమ్ ఇద్దరు అశ్విన్ అండ్ చాహల్‌ని ఇద్దరిని కొనేస్తుంటే అట్టే టాపేసారో అర్థం కాలే. అంత ఖర్చు కూడా పెట్టలే వీళ్ళిద్దరిని కొనడానికి. సో, ఫుల్ మార్క్స్ టు రాజస్థాన్ రాయల్స్. బౌలింగ్ పరంగా బోల్ట్ మొన్న ఏంటి కేఎల్ రాహుల్‌కేసిన బాల్. కేఎల్ రాహుల్ కనిపియను కూడా కనిపియలేదంట బాల్. బేసిక్‌గా తను నిద్రపోతున్నాడేమో కేఎల్ రాహుల్ ఫస్ట్ బాలే కదా అని. బట్ బోల్ట్ మాత్రం ఫుల్లీ ఆన్ ఉండి అక్కడ బాలేస్తే ఔట్ అయితాడని ఎక్స్‌పెక్ట్ చేసి ఏసాడు. నీకు ఆ నెక్స్ట్ బాలే తన్ని కూడా ఔట్ చేసి పడేసాడు. కృష్ణప్ప గౌతమ్ వస్తే. సో, ఓకే. ప్రసిద్ కృష్ణ ఇంకా ఓకే. ఇంకా ట్రెంట్ బోల్ట్ న్యూ బాల్ స్పెల్ బాగుంది. కుల్దీప్ సేన్ చాలా బాగా ఏస్తున్నాడు బౌలింగ్. చాలా బాగా క్లోజ్ ఔట్ చేసాడు ఆ మ్యాచ్ మాత్రం. మార్కస్ స్టోయినిస్‌కి బౌలింగ్ ఏసినప్పుడు. ఆఫ్‌కోర్స్ ఓకే. 20 రన్స్ డిఫెండ్ చేయడం అంత కష్టం కాదనుకుంటాం గానీ, బట్ ప్రెషర్ ఈస్ ప్రెషర్. స్టాయినిస్ ఈస్ స్టాయినిస్. నాకది తన బౌలింగ్ నచ్చింది. కానీ మొన్న మ్యాచ్‌లో కొద్దిగా తను దెబ్బలు తిన్నాడు గానీ, బట్ స్టిల్ నాకు చాలా ఇష్టం. ఈ కుల్దీప్ సేన్ మంచి మంచి యాటిట్యూడ్‌తో బౌలింగ్ ఏస్తున్నాడు. బట్ బ్యాటింగ్‌కొచ్చేటప్పటికి ఏం చేయాలో ఐ డోంట్ నో. ఇక వాళ్ళ ఆక్షన్‌లో చేసిన పనది. వాండర్ డూసన్ ఆడిస్తున్నారు. సో, ఆయన కంప్లీట్‌గా ఫ్లాప్ అయితున్నాడు. సో, ఐ డోంట్ నో వాట్ దే కెన్ డూ. జిమ్మీ నీషంని ఆడిచ్చారు మొన్న. ఏందో వెరైటీగా తను ఓపెన్ చేసాడేంది రాజు బౌలింగ్ అటాక్. అంటే జనరల్‌గా ఇప్పుడు ఆల్ రౌండర్స్‌తో ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు నీషమ్ హీ కెన్ స్వింగ్ ద బాల్ డెఫినెట్‌లీ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా న్యూ బాల్‌తో వేసినప్పుడు ఇంకా ట్రెంట్ బోల్ట్ మిస్ అయ్యాడు. ట్రెంట్ బోల్ట్ స్టేట్‌మేట్ ఇక్కడున్నాడు నీషము. కొంచెం బాల్ స్వింగ్ చేస్తాడేమో. ఫన్ పార్ట్ యాక్చువల్లీ నీషమ్ క్యాన్ స్వింగ్ ద బాల్. సో, దట్స్ నాట్ ఎ సర్ప్రైజింగ్ థింగ్. బట్ నీషమ్‌ని ఆడించి పాపం వాళ్ళు బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా కవర్ అవుద్దనుకున్నారు గానీ, తను కూడా ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో ఏం డెలివర్ చేయలేకపోయాడు. నాకు తెలిసి వాండర్ డెసెన్‌తో వాళ్ళు స్టిక్ అయ్యి వాండర్ డెసెన్‌ని కొంచెం మరి మేబీ నంబర్ 3 ఆర్ 4లోనో కొంచెం బ్యాక్ చేస్తే
నాకెందుకో సక్సీడ్ అవుతాడు అనిపిస్తుంది యాహ్! యాహ్! 'వాండర్ ఈ ఈ అశ్విన్ ఎక్స్‌పెరిమెంట్ ఆపేయాలి అర్జెంట్‌గా. ఇప్పుడు 'వాండర్ డూసన్' మంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ ఉన్నాడు. తన్ని నంబర్ 3 పంపియకుండా ఏదో ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం మాత్రం అర్జెంట్‌గా ఆపేయాలి. ఇప్పుడు 'ఆర్ఆర్' వాళ్ళు అర్జెంట్‌గా వాళ్ళు టీమ్ ప్రోగ్రెస్ ముందుకెళ్ళే కొద్దీ సేమ్ ఇప్పుడు ఇంతే విన్నింగ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే బట్లర్ ఒక్కడి వల్ల అయితే అవ్వదు. టీమ్‌లో ఇంకా మనం మాట్లాడుకున్న కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మరి బట్లర్ రేంజ్‌లో కొంచెం కన్సిస్టెన్సీ ప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ సంజు శాంసన్ అండ్ అలాగే బౌలింగ్‌లో చహల్ అండ్ అశ్విన్ బానే వేస్తున్నారు. అదే బేసిక్‌గా ఇద్దరి మీదే ఉంది టీమంతా. బట్లర్ కొడితే గెలుస్తారు. లేదంటే హిట్‌మైర్ ఏదో మ్యాజిక్ జేయాలి కింద నుంచి. అవును. మధ్యలో అంతా డొల్లనే. యాహ్! సో, డొల్ల డొల్ల అని మాట్లాడుకుంటున్నాం. మనం ఐపీఎల్‌లో ఒక డొల్ల లాంటి టీమ్ అని గుజరాత్ టైటన్స్‌ని అన్నాం. ఇప్పుడు చూస్తుంటే మరి ఆ! అసలే మమ్మల్ని మా టీమ్‌ని ఒక మీమ్ టీమ్ అంటారా అని జెప్పి మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆడుతున్నట్టున్నారు. గుజరాత్ టైటన్స్. అందులో హార్దిక్ పాండ్యా అన్న అయితే అసలు మామూలు ఫామ్‌లో లేడు. ఫైర్ మామూలు మనం ఫైర్ హార్దిక్ అయితే. పాడ్‌కాస్ట్‌లో మనం గుజరాత్ టైటన్స్‌ని తక్కువ అంచనేసి తప్పు పని చేసామంటావా? యాహ్! డెఫినెట్‌గా తప్పు పని చేశాము. అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కొద్దిగా ఏమో సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కొంచెం తన బ్యాడ్ సైడ్‌ని చూసాము. కొంచెం కంపోజర్ లూజ్ అయ్యాడు. బట్ ఓవరాల్‌గా తను మంచిగానే మేనేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది టీమ్‌ని. అండ్ తన బ్యాటింగ్ ఫార్మ్ మాత్రం ఫ్లాలెస్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఫ్లాలెస్‌గా ఆడుతున్నాడు. చాలా బ్యూటిఫుల్‌గా టైమ్ చేస్తున్నాడు ఇంకొక బాల్‌ని. విషయం చెప్పమంటావా? రెస్పాన్సిబుల్‌గా నీకు సర్ప్రైజింగ్ విషయము. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ నంబర్ 3 ఉన్నది గుజరాత్ టైటన్స్‌కే. కానీ దే ఆర్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ సో ఫార్ ఇన్ దిస్ ఐపీఎల్. మన అల్లుడేగా విజయ్ శంకర్. అదే కదా సర్ప్రైజింగ్. జనరల్‌గా నంబర్ 3 అనేది చాలా కీలకమైన స్పాటు. నీకు అక్కడ చూసుకుంటే ఓకే. ఇప్పుడు సాయి సుదర్శన్ వచ్చాడు రిప్లేస్‌మెంట్‌గా 2 మ్యాచెస్‌లో తను ఆ పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో కొంచెం బానే ఆడాడు. బానే డెబ్యూ మ్యాచ్‌లో బానే కొంచెం షైన్ అయ్యాడు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు నంబర్ 3 అసలు చాలా లో స్కోర్స్, ఇన్‌కన్సిస్టెంట్ అయినా సరే వాళ్ళు టీము అలా గెలుస్తున్నారంటే నీకు అక్కడ ఐ థింక్ హార్దిక్ పాండ్యా డిజర్వ్స్ ద బిగ్గెస్ట్ ప్రైజ్ ఫర్ దిస్ టీమ్. యాహ్! అసలు సన్ రైజర్స్ మ్యాచ్‌లో గూడా వేరే వాళ్ళంతా ఏం ఆడకపోయినా తను బాగా ఆడాడు. అండ్ నాకు రాజస్థాన్‌తో రాజస్థాన్ మ్యాచ్‌లో అయితే తను సూపర్బ్ ఆ ఇన్నింగ్స్ 87 రన్స్. బెస్ట్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్. నేను చూసిన ఇన్నింగ్స్ అన్నిట్లో మొత్తం ఈ లాస్ట్ 5 ఏళ్లలో మనం హార్దిక్‌ని చూస్తున్న కాలంలో ఐ థింక్ దట్ వాస్ బెస్ట్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్. అండ్ కెప్టెన్సీ వల్లనే తను ఇంకో నెక్స్ట్ లెవెల్‌లో ఆడుతున్నాడు. అండ్ హి ఈస్ ఎంజాయింగ్ ద రెస్పాన్సిబిలిటీ అని క్లియర్‌గా అర్థమైంది. తన బౌలింగ్ గురించి చెప్పనవసరం లేదు. 140 ప్లస్ చేస్తున్నాడు. మంచి పేస్, బౌన్స్, స్వింగ్ గూడా చేస్తున్నాడు. అండ్ అదే ఇప్పుడు మనం హార్దిక్ పాండ్యా నుంచి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు. చాలా అప్రిషియబుల్ అది. తను ఎప్పుడైనా కెప్టెన్సీ మెటీరియల్ మనం అనుకున్నామా? అనుకోలేదు. బట్ అయినా గాని తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. టీమ్‌ని టాప్ 4లో నిలబెడుతున్నాడు మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే. బట్ ఎందుకో వీళ్ళకి కొంచెం అంటే కొంచెం ప్రెషర్‌లో పెడితే నువ్వు సన్ రైజర్స్ వాళ్ళు ప్రెషర్‌లో పెట్టంగానే అంత మంచిగా రెస్పాండ్ కాలేవు మరి. ఆ యాస్పెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ మరి గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది. షమిని ఏదో బూతులు తిట్టేసాడు. తను కొంచెం డిసిషన్ మేకింగ్ కూడా డౌన్ అయింది. ఏదేదో అంటే ఇక అదే మరి నీకు అన్నీ మంచిగా నడుస్తున్నప్పుడు ప్రతి కెప్టెను యాడన్ బార్డరు ఇదేంటి స్టీవ్ వా వీళ్ళందరితో కంపేర్ చేసేస్తాడు. ఇయాన్ చేపలు వీళ్ళందరితో. బట్ నీకు ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలితే ఎట్లా హ్యాండిల్ చేస్తారనేదే పెద్ద ఛాలెంజ్. సో, అలాగే వీళ్ళకి లాకీ లెట్స్ ఫెర్గ్సన్ సీ. కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చా? యాహ్! డెఫినైట్‌లీ అది బట్లర్‌కేసిన బాల్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అది. అండ్ షమి పవర్ ప్లేలో తనేస్తున్న బౌలింగు వికెట్ తీయడమే ఆలస్యం తను బాల్ పట్టుకోంగానే పవర్ ప్లేలో. రషీద్ భాయ్ ఉన్నాడు కదా! స్పిన్‌కొచ్చేటప్పటికి రషీద్ భాయ్ ఉన్నాడు. తన పని తను సైలెంట్‌గా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం బ్యాంక్‌లాగా ఉంటది. అండ్ ఈ మిల్లర్ యాక్చువల్‌గా ఇంట్రెస్టింగ్‌గా మొన్న బాగా ఆడాడబ్బా! తను తన పనయిపోయింది ఇంకెందుకు ఐపీఎల్‌లో ఆడిపిస్తారని ఎన్ని సార్లు ఆర్గ్యుమెంట్ విన్నా గాని, తను మొన్న 30 ఆఫ్ 14 యాక్చువల్ మంచి ఇన్నింగ్స్ నేను చూసా అది. మంచిగా హిట్టింగ్ చేసాడు రాజస్థాన్ మీద మంచి బౌలింగ్ అటాక్ పైన. ఓవరాల్‌గా చూసుకుంటే మరి నిజంగానే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ మించే పెర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ శుభ్మన్ గిల్ ఎందుకో ఈ లాస్ట్ 2 మ్యాచెస్ కొంచెం మిస్ అయితున్నాడు. ఈ వేడిని ఏదో చేయాలి రాజు వీళ్ళు. ఈ వేడి ఎందుకో అది ఏందో అంటే మరది టీమ్‌లో కీపింగ్ చేయడానికి ఉన్నాడా అనిపిస్తోంది. కీపింగ్ చేయడానికి వేరే ఆప్షన్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కీపర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ విద్యుమాన్ సాహా ఉన్నాడు. పవర్ ప్లేలో ఇంటెంట్ మెషిన్. తన్నాడించి ఏదో వేరే చూసుకోవడం బెటర్ నన్నడిగితే. మరీ పూర్‌గా ఉంది వేడ్ పెర్ఫార్మన్స్. బాగా ఆడతాడన్న నమ్మకం కూడా లేదు నాకు.
మొన్న మ్యాచ్‌లోనే కొంచెం ఫామ్‌లోకొచ్చినట్టు కనపడ్డాడు గానీ, అన్‌ఫార్చునేట్‌లీ రన్ ఔట్ అయ్యాడు. సో, ఇప్పటి వరకైతే టీమ్ బానే సక్సెస్ అవుతుంది కాబట్టి, మేబీ తనకి ఇంకొక 2, 3 మ్యాచెస్ ఛాన్స్ ఇస్తారేమో ప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత పైగా నువ్వన్నట్టుగా చాలా చిరాకుగా ఉంది. కీపింగ్ చేస్తే చాలా కూతలు కూస్తున్నాడు. నాకు నచ్చట్లే గూడా. వేడు జనరల్‌గా అలాగే ఉంటాడులే ఎక్కడైనా సరే తను. ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్‌లో అయినా అంతే, ఎక్కడైనా అంతే. సో, అభినవ్ మనోహర్‌ని 3 ఆడిస్తే చూడాలనుంది. విజయ్ శంకర్‌లు, ఈ సాయి సుదర్శన్‌కి యాక్చువల్లీ ఇచ్చి ఛాన్స్ ఇస్తే బాగుండేది గానీ, మేబీ అభినవ్ మనోహర్ నాకు నచ్చాడబ్బా! కుర్రాడు. నంబర్ 3 ఆడిచ్చి కొంచెం లాంగర్ రన్ ఇస్తే బాగుండు. తను జనరల్‌గా ఫినిషింగ్ రోల్ పర్ఫెక్ట్‌గా ఆడతాడు. ఈవెన్ కర్ణాటకకి కూడా అదే రోల్ ఆడాడు. సో, అంటే ఇప్పుడు మరి తనని నంబర్ 3కి ప్రమోట్ చేస్తే మరి మళ్ళీ ఫినిషింగ్ రోల్‌లో ఎవరుంటారు? ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేడక్కడ ఫినిషింగ్ రోల్‌లో. మిల్లర్ కూడా ఏదో మొన్న రీసెంట్‌గా ఒక ఇన్నింగ్స్ ఆడాడు గానీ, యాస్ ఎ ఫినిషర్‌గా తనను కూడా ట్రస్ట్ చేయలేమనేది మనకి ఐ థింక్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో కొంచెం అర్థమైంది. ఇప్పుడు తను ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో తను అంత మిడిల్ చేయలేకపోయాడు. సో, రాహుల్ తివాటియా మ్యాజిక్ వల్ల గెలిచారు అది వాళ్ళు. కానీ మరి రాహుల్ తివాటియా కూడా ఏమి ఇప్పుడు మనం గత 2, 3 ఇయర్స్‌గా కూడా చూస్తున్నాం. తివాటియా ఏంటంటే ఒక మెరుపు నాకుంటది. కానీ తర్వాత మరి అదే కన్సిస్టెన్సీ ఉంటదంటే కొంచెం మళ్ళీ క్వెషన్ మార్క్స్. సో, ఇక్కడ లోవర్ మిడిల్ ఆర్డర్‌లో కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మేబీ అందుకని అభినవ్ మనోహర్‌ని వాళ్ళు కింద పుష్ చేస్తున్నారు. నంబర్ 3 ఏంటంటే ఇంకొక ప్రాబ్లమ్ అభినవ్ మనోహర్ చాలా క్రూషియల్ వికెట్ అక్కడ ఫినిషింగ్ రోల్‌లో. సో, తను గనక ఇప్పుడు ఏముంది బాల్ మంచిగా స్వింగ్ అవుతుందనుకో ఫస్ట్‌లోనే ఔట్ అయిపోయాడంటే వాళ్ళకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. అండ్ హార్దిక్ పాండ్యా విల్ హావ్ టు షోల్డర్ దట్ ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ. సో, అదే నంబర్ 3. నిన్న మ్యాచ్ చూడలేదు నేను. మొన్న ఈ యష్ దయాల్ ఎట్లా ఏస్తున్నాడు రాజు? యష్ దయాల్ తను లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కాబట్టి బానే పెర్ఫార్మ్ చేశాడు. ఐ థింక్ తన ఫస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి ఐ థింక్ 3 వికెట్స్ కూడా తీసినట్టున్నాడు. సో, తను తన పరంగా తను న్యాయం చేశాడు గానీ మరి వేరేగా ఇంకా వాళ్ళు కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవ్వాలంటే గుజరాత్ టైటన్స్‌లో మరి ఆ నంబర్ 3 స్థానం ఏం చేస్తారనేది నేను ఈగర్‌గా ఎదురు చూస్తున్నా. చలో మరి అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ వారంలో ఆర్ వారం ఇన్ ద సెన్స్ లాస్ట్ 10 రోజుల్లో మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడుకుంటే ఏ పెర్ఫార్మన్స్ నీకు బెస్ట్‌గా నచ్చింది మొత్తం ఈ ఐపీఎల్ ఈ లాస్ట్ 10 రోజులు ఈ లాస్ట్ 10 డేస్‌లో? అంటే కొంచెం చాయిసెస్ కొంచెం బయాస్డ్ అనిపించొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. సో, 2 అంటే బౌలింగ్‌లో ఒకటి, బ్యాటింగ్‌లో ఒకటి పిక్ చేసుకోవాలనుకుంటే నేను బ్యాటింగ్ పరంగా అయితే 'ద అరైవల్ ఆఫ్ బేబీ ఏబీ' డివాల్ బ్రేవిస్ తను ఏ విధంగా అయితే తను రాహుల్ చహర్‌ని ఆ ఓవర్‌లో ఒక 4 తర్వాత మూడో, నాలుగో సిక్స్‌లు ఎలా అయితే కొట్టాడో నాకు అది ది మూమెంట్ ఆఫ్ ఐపీఎల్ లాగా ఇప్పటి వరకు అనిపించింది. అండ్ ఆబ్వియస్‌లీ నువ్వు అడిగినట్టుగా లాస్ట్ 10 డేస్‌లో నాకైతే టాప్ ఆఫ్ ద లిస్ట్ అయితే అదే ఉంటది. బౌలింగ్ పరంగా అయితే ఉమ్రాన్ మలిక్, శ్రేయస్ అయ్యర్‌కేసిన యార్కర్. సో, నేను బ మామూలుగా ట్రావెలింగ్ చేస్తూ కూడా మ్యాచ్ చూసే అవకాశం దొరికింది. సో, అప్పుడు నిజంగా రియల్లీ ఆ మూమెంట్ శ్రేయస్ అయ్యర్‌ని ఎట్లయితే సెటప్ చేసాడో నువ్వు ఆల్రెడీ ఆ సెటప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసావు మన ఎపిసోడ్‌లోనే. ఎలా అయితే తను షార్ట్ బాల్ ఏసి బ్యాక్ ఫుట్ మీదకి తీసుకెళ్ళి మరలా ఇంకొక షార్ట్ బాల్ వస్తదేమో అనేటట్టుగా ఫీల్డ్ సెట్ చేసి, ఒక సర్ప్రైజ్ యార్కర్ ఏసి, ఒక ఇండియన్ సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం. అది కూడా ఫాస్ట్ యార్కర్‌తో. ఐ థింక్ దోస్ ఆర్ మై 2 బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మూమెంట్స్. సో, ఫీల్డింగ్ పరంగా అయితే రాహుల్ త్రిపాఠి, శుభ్మన్ గిల్ క్యాచ్ పడతాడు గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో. సో, అది కూడా ఎక్స్‌ట్రార్డినరీ. సో, 3 పిక్ చేసుకోవాలంటే గుర్తొచ్చినాయి కాబట్టి 3 చెప్తున్నాను. సో, ఉమ్రాన్ మలిక్, రాహుల్ త్రిపాఠి ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా అయితే డివాల్డ్ బ్రేవిస్. సో, మరి నువ్వు పిక్ చేసుకోవాలంటే ఏమేమి పిక్ చేసుకుంటావు? నీ మూమెంట్స్ ఏంటి? లాస్ట్ 10 డేస్ అవ్వచ్చు ఆర్ సో ఫార్? సో నా ఫేవరెట్ పెర్ఫార్మన్స్ వచ్చి శుభ్మన్ గిల్ 96 ఆఫ్ 59 బాల్స్. తను ఏ మ్యాచ్‌లో అయితే తివాతియా లాస్ట్ 2 బాల్స్ 6 కొట్టి గెలిపించాడో, ఆ మ్యాచ్ నీకు శుభ్మన్ గిల్ బ్యాటింగ్ మాత్రము అది నెక్స్ట్ లెవెల్. సో, దాని తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్ ఆ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ మనకు కనిపియలే గానీ శుభ్మన్ గిల్ నుంచి ఎక్కువ కొట్టలే గానీ. బట్ దట్ వాస్ ప్రీమియం బ్యాటింగ్. సో, అది ఆ ఇన్నింగ్స్ ఒకటి. ఇంకొకటి హార్దిక్ పాండ్యా పెర్ఫార్మన్స్ లేటెస్ట్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో. తను కంప్లీట్ పెర్ఫార్మన్స్. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, కెప్టెన్సీ పరంగా, ఫీల్డింగ్ పరంగా రన్ ఔట్ కూడా చేస్తాడు. సో, అంటే హ్యాట్స్ ఆఫ్ టు హార్దిక్ పాండ్యా. ఆల్ క్రెడిట్ టు హిమ్. సో, సర్ప్రైజింగ్‌లీ 2 పెర్ఫార్మన్సెస్ గుజరాత్ టైటన్స్ టీమ్ నుంచే ఉన్నాయి. సో, నో సర్ప్రైజెస్ ఎందుకంటే వీళ్ళే టేబుల్ టాపర్స్ ఉన్నారు. అది నా పిక్స్.
ఆల్రైట్ రాహుల్. సో, అద్భుతంగా చెప్పావు. మరి ఇప్పుడు మన లిసనర్స్‌ని కూడా అడిగేద్దాం. సో, మీకు ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌లో మీ టాపిక్స్ ఏంటో బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా మీరు ట్వీట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి. అండ్ ఇన్‌స్టాలో కూడా మీరు మెన్షన్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయొచ్చు. ఆర్ మీరు మాకు డీఎం కూడా చేయొచ్చు. సో, విల్ ట్రై టు మేక్ ఎ మెన్షన్ ఆఫ్ యువర్ వాటెవర్ పెర్ఫార్మన్స్ అవి అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఎక్కడో ఒక చోట మేము ఎస్ఆర్‌హెచ్ ఎపిసోడ్ చేసినప్పుడైనా, వేరేదైనా చేసినప్పుడు షౌట్ ఔట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే ఐపీఎల్ పరంగా ఇంకా చాలా ముచ్చట్లుంటాయి. మేము చాలా మర్చిపోయి ఉండొచ్చు. అండ్ అలాగే చాలా డిస్కస్ చేయాలని అనుకుని మాకున్న టైమ్ లిమిట్స్‌లో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. సో, ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గానీ, ఇంకా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మన లాస్ట్ ఎపిసోడ్‌లో గౌతమ్ గారు ఎలా అయితే అనలిటికల్‌గా ఒక మంచి యాంగిల్ తీసుకొచ్చారో, అట్లా మీ దగ్గర ఇంకా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఐపీఎల్‌కి సంబంధించి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డిస్కస్ విత్ అస్ అట్ క్రికెట్ నగరం ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టా. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇంట్రడ్యూస్ చేయండి మా పాడ్‌కాస్ట్‌ని. సో, హోప్‌ఫుల్లీ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఫన్ లిస్టెనింగ్ టు దిస్ ఎపిసోడ్. అండ్ విత్ థట్ దిస్ ఈస్ ఎ ర్యాప్ ఆఫ్ ఐపీఎల్ వీక్లీ రౌండప్ 2. సో, మరలా మనం మరొక ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.